ఆ లోపల ఉన్న చదువుల తల్లి అనుకుంటుందేమో సరస్వతమ్మ. సుదూరమపి గంతవ్యం ఎత్ర భాగవత స్థిత. భాగవతోత్తములు ఉన్న దగ్గరికి దూరం పోవాలి, కానీ నేను ఎక్కడికి వెళ్ళకుండానే నా దగ్గరికే ఇంతమంది శ్రీ వైష్ణవ భాగవతోత్తములను ఆచార్య పొంగోలు వచ్చారు కదా అని ఈ రోజు బహుశా మిగతా అన్ని రోజుల కన్నా సరస్వతి అమ్మవారు ఎక్కువ సంతోషాన్ని పొందుతూ ఉంటారనేది సత్యం. అయ్యో వేరే వాళ్ళు ఎవరు చూస్తే ఆ సరస్వతిని తక్కువ చేసి వాళ్ళ అయ్యగారులు కాబట్టి వైష్ణవులు కాబట్టి వాళ్ళని వాళ్ళు ఎక్కువ చేసుకుంటారని తెలియని వాళ్ళు అనుకుంటారు. కానీ అర్చనాది మార్గంలో వెళ్తున్నప్పుడు ఆ దేవలోకాలకు సంబంధించిన అధిపతులందరూ వచ్చి పాద ప్రక్షాళన చేస్తారు. కాబట్టి విష్ణు భక్తులకు భక్తుల 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 ఎంతమంది సంబంధం ఉంటుందో అంతమందికి పాద ప్రక్షాళన చేసి శిరసా వహించాలనుకుంటారు. బ్రహ్మ పదవి కన్నా ఒక శ్రీ వైష్ణవ భాగవతోత్తముల ఇంట్లో కీటజనమైన చాలని యావనాచార్యులు అన్నారు. కాబట్టి అటువంటి ఇలాంటి ఒక మహా సంగోష్ఠిని ఏర్పాటు చేసినటువంటి పరాంకుశాచార్య స్వామి వారికి మనందరి పక్షాన దాసోహాలు సమర్పించుకుంటూ ఈ కార్యక్రమంలో ముందేమో ధర్మమీమాంస, ఆ తర్వాత బ్రహ్మమీమాంస. ముందు కర్మమీమాంస, తర్వాత బ్రహ్మమీమాంస. ముందేమో కర్మాచరణ, తర్వాత జ్ఞానం. కాబట్టి ఇప్పుడు మనం ఒక వైదికమైన పద్ధతిలో ఒక యజ్ఞాన్ని చేశాము. ఇప్పుడు జ్ఞానం తర్వాత ఉండేది కాబట్టి మనకు స్వరూప జ్ఞానాన్ని, మనకు అలాగే గుణానుభవం అనేటువంటి వైభవాన్ని మరింగంటి వారు ఉభయ వేదాంత ప్రవర్తక శ్రీమాన్ మరింగంటి కులశేఖరాచార్య స్వామి వారు మనకి ఈ పూట అనుగ్రహించడానికి వారు అక్కడి నుంచి హైదరాబాద్ నుంచి వెంచేశారు. పెరుమాళ్లకు ముందు కృతజ్ఞతలు. వారు ప్రయాణం చేసేంత ఆరోగ్యాన్ని ఇచ్చినందుకు, వారు మనకు ప్రవచనాన్ని అంగీకరించి అనుగ్రహిస్తున్న వీరికి కృతజ్ఞతలు. ఇలాంటి ఒక మహద్భాగ్యాన్ని కలిగించినటువంటి పరాంకుశాచార్య గారి దంపతులకి కృతజ్ఞతలు. ఆ కార్యక్రమంలో శ్రద్ధగా, భక్తిగా, విశ్వాసంగా, ప్రీతిగా మనందరం పాల్గొందాం. జై శ్రీమన్నారాయణ. కులశేఖరాచార్య స్వామి వారిని శ్రీసూక్తిని అనుగ్రహించాల్సిందిగా మనందరి పక్షాన సపాద గ్రహణ పూర్వకంగా వేడుకుందాం. జై శ్రీమన్నారాయణ. పెద్దలు జ్యోతి ప్రజ్వలన చేస్తారు. అటుపైన ఒక ప్రార్థన చేసుకొని మనం ప్రారంభించుకుందాం. శ్రీరంగమంగళమణిం కరుణానివాసం శ్రీవేంకటాద్రిశిఖరాలయకాలమేఘం శ్రీహస్తిశైలశిఖరోజ్వలపారిజాతం శ్రీశం నమామి శిరసా యదుశైలదీపం. కపాలిత సప్తలోకి నిర్వాహకోరకితనేమ కటాక్షలీలాం శ్రీరంగహర్మజలమంగళ దీపరేఖా శ్రీరంగరాజమహిషి యమాశ్రయామః. ఒక సరస్వతి ప్రార్థన. ప్రవచనకర్తలు భగవద్భక్తులందరికీ కూడా ప్రణామాలు అర్పించుకుంటూ ముందుగా సరస్వతి ప్రార్థన, ఈ ప్రార్థనతోనే మనం ఈ ప్రవచన కార్యక్రమాన్ని ఆరంభించుకుంటాం. వాసరవాసిని వాసరవాసిని వనజ భౌరాణి వీణాపాణి వాంగ్మయీ వాసరవాసిని వాసరవాసిని వనజ భౌరాణి వీణాపాణి వాంగ్మయీ విద్యున్మాల విశాలాక్షి విశ్వరూపిణి విజయదాయిని. విద్యున్మాల విశాలాక్షి విశ్వరూపిణి విజయదాయిని వాసరవాసిని. వారిజవాసిని వాంఛితదాయిని శారదాదేవి శక్తిదాయిని. వారిజవాసిని వాంఛితదాయిని శారదాదేవి శక్తిదాయిని. భారతి భగవతి గోమతి వాణి
భారతి భగవతి గోమతి వాణి చంద్రిక సురస జటిల విమల వాసరవాసిని వాసరవాసిని వనజ భౌరాణి వీణాపాణి వాంగ్మయీ విద్యున్మాల విశాలాక్షి విశ్వరూపిణి విజయదాయిని వాసరవాసిని. జై శ్రీమన్నారాయణ. సాంప్రదాయ ప్రవక్తకులు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో రామానుజ పరంపరను కొనసాగిస్తున్న మన సముద్రాల శివోపాధ్యాయులని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే తమ వాక్చాతుర్యంతో అభ్యపరుస్తూ మరియు సాంప్రదాయాన్ని నిలబెడుతూ అతి చిన్న వయసులోనే పేరు ప్రఖ్యాతులు గడిస్తున్న ఓలేటి రవికుమార్ గారిని కూడా స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాం. తిప్పాలా అది వచ్చినాక ఇటు తిప్పుదాం. అదే శ్రీశైలేశదయాపాత్రం శ్రీభక్త్యాదిగుణాన్నవం యతీంద్రప్రవణం వందే రమ్యజామాతరం మునిం. పితామహస్యాపి పితామహాయ ప్రాచేతసాదేశఫలప్రదాయ కనెక్షన్ ఇచ్చేసా దీపాలు గణేష్ శ్రీమన్నారాయణాచార్య రామానుజవంశసంజాతం రాఘవాయ గురుసుతం వేదాంతో భయతత్వజ్ఞం శ్రీనివాసమహం భజే. తపస్వాధ్యాయనిరతం తపస్వీ వాగ్విదాంబరం నారదం పరిపప్రచ్ఛ వాల్మీకి మునిపుంగవం. వాల్మీకిగిరిసంభూత రామసాగరగామిని పునాత్ భువనం పుణ్యా రామాయణ మహారథీ. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుమరవిందతలాయతాఖ్యం రామం నిశాచర వినాశకరం నమామి. పూయంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాజాఖాం వందే వాల్మీకి కోకిలం. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. అస్మద్గురుభ్యో నమః. భగవద్బంధువులారా, పరమ పవిత్రమైనటువంటి సుదినంగా భావించవలసినటువంటి రోజు ఈవేళ. రామ అనేటువంటి పరమ పవిత్రమైనటువంటి నామాన్ని ఎంతోమంది యోగులు
జై శ్రీమన్నారాయణ. ఈరోజు ఇంకో మా మహద్భాగ్యంగా మేము 1 సంవత్సరం నుంచి నాలాయిరం సంత ఆన్లైన్లో ప్రారంభించాము. మా ఆన్లైన్లో అధ్యాపనం చేసేటువంటి మా గురువు గారు భూమఠం రామానుజాచార్యులు గారు కూడా ఇక్కడికి వేంచేశారు. వారు దయచేసి స్టేజ్ పైకి రావాలని కోరుతున్నాను. రామ సంబంధం చాలా పవిత్రాది పవిత్రమైనది. ఇంతకంటే మించింది ఏమీ లేదేమో అని అనేకదా మనకి పార్వత్యువాచ అనే ప్రశ్నకి పరమేశ్వరుడు చెప్పినటువంటి శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామతత్తుల్యం. ఎన్నో ఉండొచ్చు పేర్లు పరమాత్మకి. పరమాత్మ అనేటువంటి వాడు ఎన్ని పేర్లు ధరించి ఉన్నా సరే ఆ పరమాత్మకు చెందేటువంటి పదం రామ. రమంతే యోగినః అస్మిన్ రామ. యోగులైనటువంటి వారు అలా ధ్యానం చేస్తూ ఉంటారు. ఏమిటి, ఎవరి కోసం, ఏం పొందాలని. ఏమి లేదు, ఒక ఆనందం పొందాలని. ఆనందం పొందామంటే ఏమిటి? శోకం పోగొట్టుకోవడం. శోకం అంటే ఏదో కావాలి, మనకు కావాల్సింది అక్కడ లేదు, నేను పొందలేకపోయాను అని అనుకున్నప్పుడు ఒక శోకం ఏర్పడుతుంది. తన అనేటువంటిది అందకపోయినప్పుడు ఏర్పడేటువంటి ఆ శోకం తీరిపోతే వచ్చేటువంటిదే ఆనందం. ఇప్పుడు యోగులైనటువంటి వారికి దుఃఖం ఎందుకుంటుంది? ఉండదు. అన్నీ లభించేటువంటి ఒక మార్గం వారికి లభించింది కనుక అమిత ఆనందం పొందేటువంటిది రామనామం అని వారి హృదయంలో అటు పరమేశ్వరుడి దగ్గర నుంచి సామాన్యులైనటువంటి వారు అందరికీ కూడా తరింపజేసేటువంటి పరమ పవిత్రమైనటువంటి రామనామం. ఇది వేదోక్తమైనటువంటి పరమాత్మ యొక్క నిర్దిష్టమైనటువంటి నామం. వేదములన్నీ చదివినా భగవంతుని యందు విశ్వాసం లేకపోతే ఎంత నిష్ప్రయోజనమో, అలా కాకుండా పూర్తి విశ్వాసము కలిగి రామనామాన్ని జపిస్తే చాలు ఆ వేద సారం అదే అవుతుంది. లేకపోతే ఆమ్నాయ వ్యసనాన్యరణ్య విదితం వేదవ్రతాన్యన్వహం వేదఛేద బలాని అంటారు. కాబట్టి భక్తి ప్రధానంగా ఆ భక్తికి మూలమైనటువంటిది భగవన్నామం. ఆ నామం రామ అనే శబ్దంలో నిండి ఉంది. ఆ శబ్దం వేదముల ద్వారా లభించింది. దాన్ని మనందరికీ అందుబాటుకు తేవడం కోసం శ్రీమన్నారాయణుడు బ్రహ్మదేవుడికి మన ఎందుకు కలిగినటువంటి వాత్సల్యముతో, ఆయన నువ్వు వెళ్ళి దీన్ని నలుగురికి తెలియజేయి. ఏ నామానికి నేను కట్టుబడి ఉంటానో, ఏ నామ సంబంధం ఎవరు పెట్టుకుంటారో వాళ్ళని తరింపజేస్తాను, వారు నావారు అని బ్రహ్మదేవుడికి చెబితే ఆ బ్రహ్మదేవుడు వాల్మీకి మహర్షి దగ్గర వచ్చి, ఆయన నీవు పరమ పవిత్రమైనటువంటి రామ అనేటువంటి ఒక తత్వాన్ని తెలుసుకోవాలి అని అంటూ ఆయనకి చెప్తే, నా వల్ల ఏమవుతుందండి, నేనేం చేస్తాను అని అంటే, నీ వల్లనే అవుతుంది, నాకు పెద్ద శబ్దార్థాలు ఏమీ తెలియవు, భాష అంతగా రాదు, అది ఇది అని అంటుంటే, అవన్నీ మా ఆవిడ నేర్పుతుంది మీకు వచ్చి అన్నారు. ఆవిడ ఎక్కడుంది? ప్రస్తుతం మన క్షేత్రంలో ఉంది. బాసరలో ఉన్నటువంటి సరస్వతీదేవి రామాయణం ఎంత మధురంగా రావడానికి కారణభూతురాలు ఆవిడ. పోయి ఆ సరస్వతీదేవి వాల్మీకి మహర్షి నోట్లోకి వెళ్ళిపోయిందంతే. మధురం, ఆయన ఏం పలికినా సరే మధురం, మధురాక్షరం అంతే. అలాగా నాతి కొంచెం కూడా దీనిలో పక్కకి వెళ్ళేటువంటి ప్రసక్తి లేకుండా దీనిలో ప్రత్యక్షరము కూడా ఏకైక అక్షరం ఇందాక ఆయన తెలియజేశారు. అంత చాలా పవిత్రంగా ఉన్నటువంటిది రామాయణం. భగవంతుడు జన్మ ఇచ్చిన తర్వాత ఆ రామాయణాన్ని తెలుసుకోకపోతే మనం వ్యర్థమవుతాం. రామ కథ అర్థమైంది, ఇక తెలియవలసింది ఏమిటి? రామతత్వం తెలియాలి. ఆ తత్వం తెలిసిన రోజున మనకి విడవలసినటువంటి బంధం ఏదో, ఏ కర్మబంధం మనం నడిపిస్తుందో అది విడుతుంది. లేకపోతే తత్వం తెలియకపోతే ఏదో సీరియల్ చూసినట్టో, ఒక సినిమా చూసినట్టో కథ ముగుస్తుంది. అలా కాకుండా దానిలో ఉన్నటువంటి పరమభోగ్యమైనటువంటి తత్వాన్ని దానిలో నిమిత్తారు. రామాయణం అందరం చదవాలి. 24,000 శ్లోకాలు ఉన్నాయి.
ఆ 24,000 శ్లోకాలు ఏం తెలియజేస్తాయంటే సాక్షాత్తు గాయత్రి మంత్రాన్ని తెలియజేస్తాయి. అయ్యో మాకు గాయత్రి మంత్రం లేదే, మేము ఆడవాళ్ళం అయిపోయామే, మేము శూద్రులం అయిపోయామే అనుకోక్కర్లేదు. ఇది ఉంది చదవండి. అబ్బో అంత పెద్ద వ్యక్తి ఎక్కడ చదువుతాము అంట. చాలా చక్కగా కథను ఇమిడ్చి దానిలో కూర్చి అందించాడు వాల్మీకి భగవాన్. ఎప్పటిది కదో సొంత కథ కాదు, జరిగినటువంటి వృత్తాంతాన్ని ప్రత్యక్షంగా దానిలో ఒక భాగం తానుగా అయ్యి మరీ చెప్పినటువంటిది వాల్మీకి రామాయణం. కాబట్టి దీనిలో అసత్యం అనేటువంటిది, కల్పన అనేటువంటిది ఉండదు. చాలా స్వచ్ఛమైనటువంటి గ్రంథం ఇది. దీన్ని కనుక చదివినట్లయితే పటంద్విజోవా వృషభత్వమీయాత్ సాక్షత్రియో భూమిపతిత్వమీయాత్ పణిజన పుణ్యబలత్వమీయాత్ జనశ్చ సూత్రోపి మహత్వమీయాత్. 4 వర్ణాల వారు చాలా ఉన్నతమైనటువంటి స్థానం చేస్తారు. కుటుంబ వృద్ధిం ధనధాన్య వృద్ధిం అంటారు. మనకి ఏదైనా మరింత అభివృద్ధి కావాలంటే రామాయణం దీర్ఘ శరణాగతిని మన పెద్దలు తెలియజేశారు. దీన్ని ఆశ్రయించండి అన్న. అటువంటి రామాయణం దానికి మూలస్థానం, దానికి గుండెకాయ లాంటిది సుందరకాండం. రామాయణం అంతా చదవలేకపోయినా రామాయణం అంతా కలిగి ఉన్నటువంటి కాండ సుందరకాండ. మొదట్లో చెప్పినటువంటి బాలకాండలో విషయాలు, అరణ్యకాండలోని అయోధ్యకాండ విషయం, అలాగనే అరణ్యకాండలోని విషయం, కిష్కింధకాండ విషయం, అటు రాబోయేటువంటి యుద్ధకాండలోని విషయం, ఉత్తరకాండ విషయాలతో సహా ఈ సుందరకాండ ఇముడ్చుకొని జరిగిన వృత్తాంతాన్ని ఒకచోట, ఆ తర్వాత జరుగుతున్న వృత్తాంతాన్ని ఒకచోట చెప్పి శాంతి అనేటువంటిది పొందుతామనేది ముగింపుగా చెబుతుంది సుందరకాండ. దీనిలో 24,000 శ్లోకాలు గాయత్రి మంత్రంలో ఉండే 24 అక్షరాలకి ప్రతీక. అక్కడ ధియో యోన ప్రచోదయాత్ అని అన్నట్టుగానే దీనిలో కూడా రామాయణాన్ని కనుక చదివితే చాలా ఉత్తముడుగా మారుతాడు మనిషి. దానిలో కూడా తత్సవితురు అంటూ తక్తం అనేటువంటి తకారంతో ప్రారంభమవుతుంది. సుందరకాండ కూడా తతో రావణ నీతాయా అని తత్శబ్దంతోనే ప్రారంభమవుతుంది. ధియో యోన ప్రచోదయాత్ అని తకారంతో ముగిస్తుంది. అలాగనే జగామ శాంతిం అని అంటూ దీనిలో కూడా తతోమయ వాగ్భిరదీనభిభాషిణ అని అంటూ తత్శబ్దంతో ముగుస్తుంది. ఈ రకంగా దానికి విశ్వామిత్రుడే, రామాయణానికి ఎవరు మూల కారణం? విశ్వామిత్రుడే కదా. సీతా కళ్యాణం జరిపించినటువంటి మహానుభావుడు కనుక విశ్వామిత్రుడు. అలాగనే సూర్యుడు ప్రధానం గాయత్రికి, రామాయణానికి సూర్యవంశం. అన్ని రకాల మన అదృష్టం గాయత్రి మంత్రమే ప్రతిపాదిస్తూ ఈ రామాయణం ఉంటుంది. దానిలో ముఖ్యంగా ఈనాడు సుందరకాండలో ఒక 36 సర్గలు మాత్రమే చెప్పండి అన్నారు ఆయన. ఆ సంఖ్య చిన్నదే కానీ ఈ పేజీలు ముట్టుకుంటే దీనిలో ఇంతలా ఉత్త ఉంది. ఇదంతా కూడా చాలా సమయం కూడా అయిపోతుంది. అంతా పెద్దవాళ్ళు ఉన్నారు, పిల్లవాళ్ళు ఉన్నారు. మరి అరగంట చెప్తే బాగుంటుందా, 30 గంట చెప్తే బాగుంటుందా అనే స్థితికి వచ్చాం. కాబట్టి ఈ కాస్తలో మరి ఉన్నంతలో కాసేపు ఆమగుణానుభవం భగవద్గీత కించిదతీత అని అన్నట్లుగానే రామాయణం కూడా ఎంత చెప్పినా తరగనటువంటిది. అయినా సరే కొన్ని ఘట్టాలని కొంచెం స్మరించుకుంటూ దీనిలో ఇందాక వారు అన్నట్టుగా రామాయణం తెలియని వారు ఎవరం కాదు, కానీ నవనవోన్మేషత్వం చదువుతూ ఉంటే అబ్బా ఆహా అని మళ్ళీ ఇతపరం రామచరితం, మృత సంజీవనం రామచరితం అంటారు విష్ణు సహస్రనామంలో భట్టర్ వారు. రామో విరామో విరజో మార్గోనే యోనయోనయ అని అంటూ రాముడి యొక్క ప్రస్తావన విష్ణు సహస్రనామంలో వస్తుంది. అక్కడ వ్యాఖ్యానం రాసేటప్పుడు ఇది మృత సంజీవనం అంటారు. అంటే కోల్పోయినటువంటిది మళ్ళీ తిరిగి రావడం అన్నమాట. నష్టద్రవ్యోహి సుందర. సంస్కృతంలో దానికి వ్యాఖ్యానం చెప్పేటప్పుడు పోగొట్టుకున్న దాన్ని తిరిగి పొందాలి అనుకుంటే దానికి పేరు సుందరం అని పేరిచ్చారు. అంతేకాదు వాల్మీకి మహర్షి అన్ని కాండలకు అన్ని రకాలైనటువంటి పేర్లు పెట్టినప్పుడు సరిగ్గా సరిపోతూ ఉన్నాయి. రాముడు ప్రధానం కాబట్టి రాముని యొక్క బాల్యం గణిస్తుంది బాలకాండ. అలాగనే అయోధ్యలో సీతామాతతో చేరి ఆయన ఉన్న రోజులు కనిపిస్తాయి అయోధ్యకాండలు. ఆ తర్వాత అయోధ్యలో జరిగినటువంటి ఒక చిన్న సంఘటనకి పాపం అరణ్యానికి వెళ్ళిపోవడం అంతా అరణ్యకాండ కనిపిస్తుంది. అరణ్యకాండ దాటుకుంటూ వెళుతుంటే వాళ్ళకి వచ్చింది
కిష్కింద నగరం, అక్కడ జరిగిన వృత్తాంతం కిష్కిందకాండ అని పేరు పెట్టారు. ఆ తర్వాత సుందరకాండ, ఇది కొంచెం పక్కన పెడదాం. ఆ తర్వాత యుద్ధకాండ అని అంటే యుద్ధం కనిపిస్తూనే ఉంది. యుద్ధం అయిన తర్వాత ఏమైందండి, కనకంచికి మనం ఇంటికే కాదు ఇంకా ఉంది అని చెప్పేదే ఉత్తరకాండ. ఇలా అన్నీ బాగున్నాయి. ఈ సుందరకాండ ఏమిటి, దీని కథ ఏమిటి, మరి దీనికి ఎందుకు ఏం పేరు పెట్టారు, ఎవరు సుందరం, ఎందుకు సుందరం అని పెట్టవలసి వచ్చింది అని అంటే దీని గురించి ఒక చక్కటి ఒక శ్లోకం చెప్పారు పెద్దలు. సుందరే సుందరో రామ. సుందరకాండంలో రాముడు సుందరం అండి. రాముడు సుందరమా? రాముడు ఎలా ఉన్నాడు, దీనవదనుడై సీత కోసం ఏడుస్తున్నట్టే కనిపిస్తాడు సుందరకాండలో. సీతను పొందాడా ఎక్కడైనా? పొందలేదు కదా, చాలా దీనంగా ఉన్నాడే. అటువంటిది సుందరే సుందరో రామ అని ఎలా చెప్పవచ్చును అంటే, సుందరం అంటే రూపము కాదు, ఆయన హృదయం ఎంత సుందరమైనది. తనను ఆశ్రయించినటువంటి ఒకానొక ఆమెను నేను తెచ్చుకొని రక్షించలేకపోతున్నాను అని ఎంతో బాధపడ్డాడు చూచారా. ఆ బాధ సుందరమైనది, అది ఉన్నతమైనటువంటి గుణం. అది ఆ గుణం కలిగి ఉండడమే సుందరత్వం. తన అని అనుకొని అయిన వాళ్ళని కాపాడడం రాముని యొక్క విధి. శ్రీరామ రక్ష సర్వ జగద్రక్ష అంటామే, అటువంటిది అమ్మవారికే రక్షణ లేదా అని అంటే కాదు. ఆ విషయంలో ఎంత తీవ్ర శోకాన్ని పొందాడో. సుందరే సుందరో రామ, సుందరే సుందరీ కథ. అంతేకాదు సుందరీ కథ, సీతాదేవికి ఏం పేరు పెట్టారు, సుందరి అన్నారు. అమ్మవారు ఎంత సౌందర్యం అండి అని అంటే, ఆమె సౌందర్యం ఏమిటి గుణాలు? సౌందర్యము అని అంటే ఇందాక అనుకున్నట్టుగా శారీరక సౌందర్యం ఉంటే ఉండవచ్చు, ఈవేళ ఉన్న సౌందర్యం రేపు ఉండదు. మన కళ్ళ ముందే నశించిపోయేటువంటి సౌందర్యాలు. అసలైనటువంటి సౌందర్యం ప్రతిపాదితమైనటువంటి గుణం ఏమిటి అని అంటే, రావణాసురుడు ఎన్నో రకాల మభ్యపెట్టి ఈ లంకకే నిన్ను రాణిని చేస్తాను, నాకున్న పత్నులందరికంటే కూడా అధిపత్తిని చేస్తాను నిన్ను, రమస్వ లలా అని ఎన్నో రకాలుగా అన్నాడు. అవన్నీ తృణప్రాయంగా నిలిచింది చూచారా, అది సుందరం. కనుక దీనిలో కనిపించేది సుందరి కథ. ఆమె కథ కనిపిస్తుంది. సుందరి సుందరి సీత. అంతేకాకుండా సుందరి ఇక్కడ సుందరి కథ, సుందరి కథ రెండు ఉన్నాయి. సీత చెప్పాం, ఇప్పుడు కథ. దీనిలో కథ కూడా చాలా ఉత్తమంగా ఉండాలి. మనం ఏ కథ వింటే ఇదం పవిత్రం పాపఘ్నం పుణ్యం వేదైశ్చ సంవిధం, ఏ కథ వింటే మన పాపాలు తొలగిపోతాయో ఆ కథ ఎంత దీనమైందైనా తక్కువైందైనా అది వినండి. నాన్ స్టాప్గా 4000 ఎపిసోడ్లు ఉన్నాయి, 3000 ఎపిసోడ్లు వచ్చాయి అని చెప్పి ఏదో అభూత కల్పనలతో చేసేటువంటి సీరియల్స్ మనకి తరింపజేయవు. అది కథే, దానిలో పెంచుకుంటూ పోవచ్చు, కానీ తరింపజేసేటువంటిది మాత్రమే సుందరి కథ. సుందరమైనటువంటి కథ అని అనాలి. దానిలో ఆత్మ పరమాత్మల యొక్క సంబంధం, దీన్ని కలిపేటువంటి వాడు ఎవరు, ఆచార్యుడైనటువంటి హనుమంతుడు. ఇదంతా ఈ కథ అంతా మనం చూడబోతాం. దీనికే సుందరి కథ. అలాగనే సుందరే సుందరం వనం అని. ఇక ఈ సుందరకాండలో వనం చాలా బాగుంది అని హనుమంతుడు మొత్తం నాశనం చేశాడు. అదేం అందంగా ఉంది అని అంటే, విశ్వకర్మ చేత నిర్మించబడినటువంటి ఆ లంకలో ఎన్నో అందమైనటువంటి భవనాలు, ఎక్కడ కనబడినటువంటి అపురూపమైనటువంటి తోటలు, పుష్పాలు, జంతుజాలాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. కనుక ఆ సుందరానికి, మామూలు సుందరానికి ఏమీ లోటు లేదు. సుందరే సుందరం కావ్యం. మనం ఒక కావ్యం చదువుతున్నప్పుడు కేవలము ఆత్మానందం కోసమనే కాకుండా మోక్ష గ్రంథంగా భావించాలి. ఈ కావ్యాలు చదివితే అది ఆలాపంగానే ఉంటాయి కేవలం. అలాంటివి కాకుండా మోక్ష ప్రతిపాద్యమైతేనే మాకు చెప్పండి. భగవంతుడి దగ్గర చదివేటువంటి స్తోత్రమైనా సరే అది మోక్షప్రదమైందా, లేకపోతే ఏదో రైల్వే స్టేషన్లో చిన్న స్తోత్రాలు అమ్ముతూ ఉంటారు, గురువారం చదువుకోండి, బుధవారం చదువుకోండి. అలాంటి స్తోత్రాలు భగవంతుడి దగ్గర పనికిరావు. యా విద్య సా విముక్తయే అంటారు. విముక్తిని కలిగించేటువంటి స్తోత్రమే స్తోత్రం. మిగతాదంతా కూడా ఏదో కవుల వర్ణనాతీతం కోసం చేసేటువంటి ఒక భావుక వర్ణన మాత్రమే. సుందరే సుందర కవి.
ఇదే సుందరకాండలో కపి సుందర, హనుమంతుడు కూడా చాలా సుందరం అట. హనుమంతుడికి ఎంత అలంకారం చేసినా వానరుడుగానే ఉంటాడు, కానీ ఆయన సుందరుడు అవుతాడా అంటే ఆయన గుణము సుందరం. ఏమిటి ఆయన గుణం? అక్కడ పరమాత్మ సీత కోసం తపిస్తూ ఉంటే ఈయన దుష్కరమైనటువంటి సముద్రాన్ని దాటి అవతలకు చేరి భయంకరమైన యుద్ధంలో ప్రవేశించి భీకరుడైనటువంటి రాక్షసులను మదమణయించి సీతాదేవిని ఆశ్వాసింపు చేసి తిరిగి వచ్చి స్వామికి అమ్మవారి విశేషాన్ని చెప్పి శాంతిని చేకూర్చాడు. ఇది ఆయన సుందరం. ఇటువంటి దాన్ని సుందరం అన్నాడు. సుందరే సుందరం మంత్రం, సుందరకాండలో పవిత్రమైనటువంటి మంత్రం అంటే రామునికే చెందునుగాక అనేటువంటి రామ ప్రతిపాదితమైనటువంటిది మంత్రం. ఆ మంత్రం రామమంత్రం ఎక్కడ ఉంది? భగవంతుడి దగ్గరే ఉండిపోయింది. భగవంతుడు ఏం చేయాలి? మనకివ్వాలి. రాముడు తను పెట్టుకున్నటువంటి ఉంగరం మీద రామ అని రాసుంది. రామనామాంకితం చేదం అంటారు. ఆ రామ అనేటువంటి ఆ ఉంగరాన్ని హనుమని చేస్తే అది పట్టుకు వెళ్ళి సీతామ్మవారికి ఇచ్చాడు. ఆ మంత్రం ఎవరికి ఇచ్చాడు? రామ అనేటువంటి మంత్రాన్ని ఉత్తముడైనటువంటి ఆచార్యుడు ఏం చేస్తాడు? భగవంతుని యొక్క మంత్రాన్ని తాను స్వీకరించి పట్టుకెళ్ళి ఒక జీవుడికి ఇచ్చిన ఆయన ఇది కనుక నువ్వు ఇచ్చుకున్నట్లయితే నువ్వు తరిస్తావు అనే అంతరార్థంగా మన కర్మబంధాలు విడగొట్టేటువంటి భగవంతు రామానుజ మార్గాన్ని అక్కడ తెలియజేస్తుంది. కాబట్టి సుందరకాండ చాలా గొప్పది. దీనిలో మంత్రం రామమంత్రం. ఆ రామమంత్రమే అమ్మవారిని ప్రాణం నిలయబెట్టినట్టుగా చేసింది, రామునికి మళ్ళీ దక్కింపజేసింది. కాబట్టి ఈ సుందరకాండలో కిన్న సుందరం, సుందరం కానిదేముంటుంది? ఇప్పుడు ఒక్కసారి ఆ శ్లోకం మొత్తం చదివి ముందుకు వెళ్దాం. సుందరే సుందరో రామ, సుందరే సుందరీ కథ, సుందరే సుందరీ సీత, సుందరే సుందరం వనం, సుందరే సుందరం కావ్యం, సుందరే సుందర కవి, సుందరే సుందరం మంత్రం, సుందరే కిన్న సుందరం. దీనిలో ఏది లేదు కనుక కాబట్టి ఈ కాండకి ఏం పేరు పెడదాం? సుందరకాండ అన్నట్టు. లేకపోతే హనుమంతుడు ప్రధానంగా కనిపిస్తే దీనికి హనుమత్కాండ అని పెట్టచ్చు. లేదా లంకానగర వైభవం అంతా దీనిలో కనిపించింది కాబట్టి లంకాకాండ అని పెట్టచ్చు. అయితే సీతారాముల యొక్క వియోగం చాలా ఎక్కువ కనిపిస్తుంది కాబట్టి ఇది వియోగకాండ అని పెట్టచ్చు. వాల్మీకి మహర్షి ఎంత దీనికోసం తపనబడి ఉంటాడో ఈ పేరుకి ఈ పేరు పెట్టాలి అని పెద్దల వ్యాఖ్యానం బట్టి అలా తెలుసు మనకి. కాబట్టి ఎంతో ఆలోచించి మనందరికీ తరింపజేయడానికి ఒక మార్గంగా ఈ సుందరకాండని అందించారు. దానిలో మనకి 68 సర్గలు ఉంటాయి. ఆ 68 సర్గల్లో కొన్ని ప్రధానమైన ఘట్టములు. ఆ ఘట్టంలో ముఖ్యంగా అంగుళీయక ప్రధానం అనేటువంటిది ఒక ఘట్టం. రవికుమారాచార్య గారు చెప్పారు, ఏమంటే 2 భాగాలు చేస్తే మొత్తం చెప్పుకోవచ్చు కదా అని. సరే అన్నా, అదే తప్పుంది. ఆ 36 భాగాలు చూస్తే చాలా దూరం. అయినా సరే ఈ తర్వాత వృత్తాంతాన్ని మహానుభావులు శరభోపాచార్య వారి గురించి మళ్ళీ ప్రత్యేకించి చెప్తే 10 నిమిషాల దాకా ఉంది. కాబట్టి మన సంప్రదాయానికి శరగోపులు పరాంకుశులు ఇద్దరు ముఖ్యమే. పరాంకుశులన్నా శరగోపులన్నా ఒకరే. అది 2 రూపాయలుగా మారి వాడి పైన వాడి కింద కనిపిస్తున్నాయి. తతో రావణ నీతాయా సీతాయా శత్రుఘర్షణ ఈయేష పదం అన్వేష్టం చారణాచరితే పది. అందరూ ఒకసారి చెప్పండి, ఈ రూపేణ చెప్పిన వాళ్ళం అవుతాం. అంటే తతో రావణ నీతాయా సీతాయా శత్రుఘర్షణ ఈయేష పదం అన్వేష్టం చారణ చరితే పథి. ఒక్కదారి వెనక జరిగినటువంటి వృత్తాంతాన్ని తెలుసుకుంటే రావణ ప్రవేశంతో సీతాపహరణం జరిగిపోయింది. సీతని వెతుక్కుంటూ బయలుదేరారు వానరులు. వానరులు బయలుదేరి దక్షిణ దిక్కులో కొంతమంది బయలుదేరి చాలా దూరం వచ్చి సముద్ర తీరం దగ్గరికి వచ్చేటప్పటికల్లా అక్కడ సంపాది అనేటువంటి ఒక పక్షి
ఆ లంకలో ఉందండి నాకు కనిపిస్తుంది అని చెప్పింది ఆ పక్షి పైకి ఎగిరి చూసి. ఉన్నది మీ సీత లంకలో ఉంది, ఎవరైనా వెళ్ళగలిగే వాళ్ళతో వెళ్ళండి. అమ్మ చాలా ఉపకారం చేసావమ్మ, చాలా చాలా సంతోషం అని అందరూ ఆమెని అనేక రకాలుగా మెచ్చుకొని సముద్రం దగ్గరికి చేరుకున్నారు వానరులు. ఆ వానరులో ప్రధానమైనటువంటి వాడు అంగదుడు, జాంబవంతుడు, సుషేణుడు, నీలుడు, ఈ హనుమంతుడు. ఇది కాకుండా వేల కొలది వానరులు. ఇంతమంది ఆ సముద్ర తీరంలో చేరారు. చేరిన తర్వాత అమ్మయ్య సీతాదేవి ఉనికి తెలిసిపోతే ఏం ప్రయోజనం ఆయన, అవునా కాదా వెళ్ళి తేల్చుకొని చెప్పాలి. కానీ పుల్లయ్య వ్యవహారంగా ఈ కాస్తంప చెప్పడానికి వెళితే సుగ్రీవుడు ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. కనుక మనలో ఒకళ్ళం వెళ్ళి తిరిగి వద్దాం. తాత నీవు పెద్దవాడివి, నీవు వెళ్ళకూడదా అని జాంబవంతుడిని అడిగితే, నేను పెద్దవాడిననే మాట, బలవంతుడనే మాట నిజమే, కానీ నా గతంలో ఉన్నది అంత శక్తి ఉంటుందా? ఎప్పుడో కృతయుగం నుంచి ఉన్నవాడు ఆయన. కనుక నేను అటు వెళ్ళగలుగుతాను కానీ తిరిగి రాలేను అని తన ఆసక్తతను చెప్పుకున్నాడు. అలాగనే అంగదుడు చెప్పాడు, సుషేణుడు, నీలుడు వీళ్ళందరూ కూడా సగం దూరం వెళితే వస్తామో రామో అని ఎవరికి వారు చెప్తుంటే మళ్ళీ అందరూ అనుకున్నారు మన పిచ్చి. కానీ ఇక్కడ హనుమంతుడు ఉన్నాడు చూడండి, రామచంద్రస్వామి స్వయంగా ఆయనకి అంగుళీకి ఇచ్చినప్పుడే మనం బుద్ధితో ఆయన అడగకుండా మనంతటా మనం అనుకున్నాం పోయి ఆయన్ని ప్రార్థిద్దాం అని హనుమంతుడిని ప్రార్థిస్తే అందరి యొక్క మనశ్శాంతి కోసం, అలాగనే సీతారాముల కైంకర్యం అనే భావన చేత ఈ భారాన్ని తాను స్వీకరించి హనుమంతుడు సముద్రం దాటడం అనేటువంటిది ప్రారంభమవుతుంది. సుందరకాండలు తతో రావణనీతాయా సీతాయా తత్శబ్దం అనేటువంటి ఇందాక చెప్పుకున్నాం, పరమాత్మకి సంబంధమైనటువంటి తత్. ఓం తత్సతి నిర్దేశ అని భగవద్గీత కూడా చెబుతుంది. కనుక అంత పవిత్రమైనటువంటి నామం. ఆ తత్తని తతః తరువాత సముద్రం దగ్గరికి చేరిన తర్వాత ఒకళ్ళ పళ్ళు దూసుకొని హనుమంతుడితో మాట్లాడిన తర్వాత రావణ సీతాయా శత్రుకర్షణ రావణనీతాయా రావణుని చేత స్వీకరించబడినటువంటి తీసుకోబడినటువంటి ఆవిడ శత్రుకర్షణుడైనటువంటి వాడు అయిన రావణాసురుణ్ణి వియేష గతకాలి అని పదం అన్వేష్టం, ఎక్కడున్నాడు ఏమిటి, ఆ దారి ఏమిటి, ఏ మార్గంలో అని అనుకుంటూ హనుమంతుడు ఆలోచిస్తున్నట్ట. చారిణా చరితే పది ఆకాశం వైపు చూచాడు. భూలోకం అయితే ఏదో ఒప్పుకోవచ్చు, కానీ ఆకాశం వైపుకు వెళ్ళి దానిలో అవతలి సముద్రం దాటి వెళ్ళి ఇవన్నీ అయ్యే పనేనా అని ఒక సాధకుడైనటువంటి వాడు ముందు వెనకలు ఆలోచించాలి. ఇంకా ఆలోచిస్తూనే ఉండాలి, కాదు అని అనుకోకూడదట. సో అన్వేష్టవ్య అని ఉపనిషత్తు ప్రత్యేకించి నువ్వు బాగా ఆలోచించు. ఎప్పుడు కూడా ఆధ్యాత్మిక మార్గం వ్యర్థమైనది కాదు, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఈ మధ్యకాలంలో ఛానల్స్లో వచ్చి ఇదంతా హంబక్కండి, ఇదేం దేవుడు లేడండి, ఇదంతా మన భ్రమండి అని అంటూ ఉంటారు. ఇవన్నీ పూర్వం చర్చలు అయిపోయాయి. మనకి మన పూర్వీకులందరూ మార్గం చూపించేశారు. మనం కేవలం దేవుడి ముందు కూర్చుని పెద్దల మార్గాన్ని ఆశ్రయించి ఆ మార్గాన్ని అనుభవించడమే తప్ప ఈరోజు మళ్ళీ దేవుడు ఉన్నాడా లేడా, ఉంటే ఇలా చేస్తాడా అని ఆటో వాడి దగ్గర నుంచి కూడా ఎక్కితే చాలు మా నామాలు అవి చూసి, ఏమండి రావణాసురుడు ఎంత మంచివాడు, సీతాదేవిని ఆయన ముట్టుకున్నాడా? ముట్టుకోలేదు. లంకకి తీసుకెళ్ళాడు, ఏమైనా చేశాడా ఆవిడ్ని? ఏం చేయలేదు. రావణాసురుడు మంచివాడే కదండి, ఏదో చెప్పాలి, పాపం రాముడు తొందరపడి చంపేశాడు కదండి అని అడగడం ప్రారంభిస్తున్నారు ఒక్కళ్ళు. అంటే ఆ తర్వాత రాంగా మతాంతరంగా చెప్పడం కోసం ఇలా ప్రబోధాలు తయారైపోయి వెంటనే నాయన రామాయణం చదివే చెప్తున్నావా, అడుగుతున్నావా? ఇది లేకపోతే నువ్వు ఎక్కడైనా టీవీలో విని మీ పాస్టర్ల దగ్గర విని చెప్తున్న మాటలు ఇవి అంతే, సినిమాలు. ఈ ప్రభావమే తప్ప పెద్దల ఉపన్యాసం నువ్వు కనుక విన్నట్లయితే ఆ సందేహాలు లేకుండా పోతాయి. కాబట్టి సీతాయా శత్రుకర్ణ, సీతాదేవిని అనేక రకాలుగా ఇబ్బంది పెట్టినటువంటి వాడు. అలాంటి వాడు రాక్షసుడయ్యాడు. వాడిని చంపడం భగవంతుడి ధర్మం కాదు. వాడికి ఉన్నటువంటి వరాల ప్రభావంతో ఎవ్వరి చేత చావకుండా నరుల చేతనే చావాలి. ఇవన్నీ జాగ్రత్తగా చూసుకోవాల్సింది ఎవరు? ఆ శ్రీమన్నారాయణే చూసుకోవాలి. కనుక వారికి ఇచ్చిన మాట, బ్రహ్మదేవుడు చెప్పినటువంటి మాట, జరగవలసిన వృత్తాంతం
ఎంత కఠినమైన పరమ వాత్సల్యంతో పరమాత్మ దాశరథి కరుణాపయోనిధి అంటాం. ఆ స్వామి భూలోకానికి వచ్చాడు. ఏష పదమన్వేష్టం చారణాచరితే పది. భూలోకానికి వచ్చి నడిపిస్తున్నాడు నాటకం. తీసుకువెళ్ళిపోయాడు వాడు. కానీ మానవ దేహం ధరించడం వల్ల ఎంత వద్దనుకున్నా సరే శోకం అయిన వాళ్ళ మీద తోచుకొస్తుంది. ఎంత జ్ఞానం ఉన్నా సరే ఎన్నిసార్లు అక్షరాజ మార్గం చెప్పినా అయిన వాళ్ళు ఎవరైనా పోతే తట్టుకుంటుందా శరీరం? తట్టుకోలేదు. అవంతలో అవే వస్తాయి. అది సహజంగా రావాల్సిన గుణం అది. అలాగా రామచంద్ర స్వామి తానకంతా తెలిసినప్పటికీ, ఇదంతా నాటకం అని తెలిసినప్పటికీ, ఎప్పుడు చూసినా ఎక్కడ చూసినా సీతే సీతేది మధురాంబాడి, వాడికి ముందు సీత 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 అని ప్రతి వస్తువుని చూచి ప్రతి దానిలో సీత నమాంసం రాఘవో భుంకే నజాపి మధుసేవతే ఏమి నా అపనయేత్ గాత్రాన్ని, ఒంటి మీద ఉన్నటువంటి దేన్ని కూడా చూసుకోకుండా సీత వ్యామోహంలో పడిపోయాడు స్వామి. సీత కంటే ఇంకేం అక్కర్లేదు అనే స్థితికి వెళ్ళిపోయాడు ఆయన. అలాగా ఇదంతా ఏమిటి? కరుణకు మారుపే. ఆ స్వామి ఇప్పుడు దుఃఖిస్తుంటే భక్తులుగా బాధ్యత ఏమిటి? రామచంద్రుని యొక్క సేవకులం అని భజన చేస్తే ఎట్లాగా? మనం పోయి ఏదైనా సహాయం చేయాలి అనుకున్నటువంటి వానరులు సముద్రం దగ్గరికి వెళ్ళి దుష్కరం నిష్పదిద్వంద్వం శ్రీర్షం కర్మవానర సముద్ర యువకైవ గవాం పతిరివాంబవౌ. అలా చూసేటప్పటికల్లా ఎదురుకుండా సముద్రం కనిపిస్తోంది. సముద్రం ఏదో సామాన్యమైనగా కాదు, అల్లకల్లోలంతో కూడినటువంటి పెద్ద సముద్రం. సముద్రానికి పేరు అగాధం, అనంతం, అప్రతిమం. దానికి పారమంటే అంతు లేనటువంటిది సముద్రం. ఆ సముద్రంకి అవతల ఎక్కడో అన్నట్టు అక్కడికి వెళ్ళాలి. ఎంత ధైర్యం కావాలి, ఎంత సాహసం ఉండాలి. ఇవి మనస్సులోకి రామకార్యం కోసమని ఆయన నిర్ణయించుకొని అందరికీ చెప్పాడు. బృదే రామ ఉద్యర్థం సముద్ర ఇవ పర్వసు. వెంటనే మీరేమి చింతించకండి, నేనున్నాను అంటూ పెరగడం ప్రారంభిస్తాడు. పెరిగి ఒకసారి ఎక్కడికైనా మనం బయలుదేరేటప్పుడు ఏం చేస్తాం? నమస్కారాలు పెడతాం. దేవుడికి ఒకసారి నమస్కారం చేసుకుని ఇంట్లో ఉన్న పెద్దలకి నమస్కారం చేసి వారి అనుమతి తీసుకొని వెళ్ళాలి. మళ్ళీ వచ్చిన తర్వాత వాళ్ళకి నమస్కారం పెట్టాలి. ఇవన్నీ సనాతన సంప్రదాయంలోని సంప్రదాయ విధులు. అదే రకంగా హనుమంతుడు ససూర్యాయ మహేంద్రాయ పవనాయ స్వయంభువే భూతేభ్యశ్చాంజలిం కృత్వా చకార గమనే మతిం. కట్టవలసినటువంటి పెద్దలకి సూర్యుడు విద్య నేర్పినటువంటి గురువుడు కనుక ఆయనకి, అలాగనే అందరినీ కూడా రక్షించేటువంటి మహేంద్రుడు, పవనుడు అంటే వాయునందనుడు, స్వయంభువే బ్రహ్మదేవుడికి, భూతేభ్యశ్చ పంచభూతాలకి అందరికీ కూడా నమస్కారం పెట్టాడు. ఇక్కడ మీరు గమనించవలసింది ఏమిటంటే, అతను రాముడికి నమస్కారం పెట్టాడా? రాముడి కోసమే పెడుతున్నాడు. ఇక్కడ రాముడికి నమస్కారం లేదు, సీతకి నమస్కారం లేదు, లక్ష్మణుడికి నమస్కారం లేదు, మిగతా అందరికీ పెట్టాడు. వెళ్ళాడు. పెడితే సీతాదేవి కనపడిందా? మొదట 36 ఇంచుమించు చాలా 30 వస్తుండగా ఇప్పుడు కనిపిస్తుంది ఆవిడ. కనుక పెట్టవలసిన వారికి తప్పనిసరిగా నమస్కారాలు పెట్టడం అనేటువంటిది మనకి ఎంతో శుభం కలిగిస్తుంది అని. పూజించవలసిన వాడిని పూజించండి, లేకపోతే కనుక మనకు కొన్ని అవరోధాలు వస్తాయని సంప్రదాయం చెబుతుంటుంది. సరే పెట్టాడు. అక్కడి నుంచి ఆకాశంలోకి ఎగిరాడు. వెళ్తుంటే రామార్థం వానరార్థం చికీర్షం కర్మ దుష్కురం సముద్రస్య పరంపారం దుష్ప్రాతం ప్రాప్తుమిచ్చతి. ఇది అసాధ్యమైనటువంటి పని, దుష్కరమైనటువంటి పని. అయినా సుగ్రీవుని ఆజ్ఞ, రామకార్యం అనేటువంటి మనస్సులో పెట్టుకొని ఎంతో ధైర్యంగా పెద్దగా పెరిగి అక్కడ ఉన్నటువంటి మట్టి కొండలన్నీ అదిమి ఎగురుతూ ఉంటే సమత్తకోయవాన్ పాదపాన్ పుష్పశాలిన ఉద్వహన్ ఊరువేగేన జమాదగామ విమలేంబరే. బాగా బస్సు వేగంగా వెళ్ళిపోతుంటే దాని వెనక కొంత చెత్తా చెదారం కూడా బయలుదేరి వెళ్తుంది. అట్లాగా హనుమంతుడు పైకి ఎగిరేటప్పటికల్లా ఆ కొండల మీద ఉన్నటువంటి కొన్ని చెట్లు చేమలు ఇవన్నీ ఆయనతో పాటు వెళ్తున్నాయి. ఇది చూస్తుంటే ఎలా ఉన్నది అని అంటే, ఎవరైనా మనకి ఆప్తుడైనటువంటి బంధువు ఇంటికి వస్తే మన ఇంట్లో ఉండి 2 రోజులు వెళ్ళిపోతుంటే మనం ఏం చేస్తాం? ఇంటికి పాది వారితో పాటుగా
గేటు వరకు బస్ స్టాండ్ వరకు వెళ్ళి వాళ్ళని సాగనంపుతాం చూశారా? అలాగ హనుమంతుడిని సాగనంపుతున్నాయి. రామకార్యార్థం పెడుతున్నాడు, లోకక్షేమం కోసం పెడుతున్నాడని ఆ మూగజీవాలు వాటికి కూడా తెలిసి ఆ వృక్షాలకి అవన్నీ గనక సాగనంపడానికి వెళ్ళాయి అని ఒక చమత్కారంగా సమన్వయం చూపిస్తున్నారు వాల్మీకి మహర్షి వారు. సాగరం భీమ నిర్ఘోషం కంపయా మాసదుర్భుజం. ఇక చాలా వేగంగా వెళ్ళిపోతుంటే, అంత వేగంలో సముద్రాన్ని చూస్తుంటే కంపించిపోతారు ఎవరైనా సరే. బాగా జాయింట్ వీల్లో ఎక్కుతారు, వడుగు రుర్రని తిప్పేసేస్తే ఎంత భయం వేస్తుందో. హనుమంతుడు కింద వేగం, కింద అలలతో కూడి భయంకరంగా ఒక పక్కన ఉంటే, మరో పక్కన తాను వెళుతుంటే పైన ఉన్నటువంటి గంధర్వులు కిన్నరులు వాడి గురించి ముక్కు మీద వేలేసుకున్నారట. ఏమిటి ఈ సాహసం ఏమిటి? ఇది కనుక ఆయన దాటాడంటే బలవంతుడే, కార్యం సాధించినట్టే అనుకున్నాడు. ఇలా అనుకొని ఆ పైన వాళ్ళు అనుకున్నారు. హనుమంతుడు అలా సాగుతూ ఉన్నాడు. చూస్తుండగా మధ్య భాగం దాకా వచ్చేసాడు. ఇప్పుడు ఇందాక నమస్కారం పెట్టిన దానిలో వరుణుడు కూడా ఉంది కనుక వరుణుడికి ఈజీ అయినటువంటిది సముద్రం. సముద్రస్యోత్యానమధిపతి సమావత్వన్నున్మన్ను క్షత్రే శ్యామ క్షత్యామనంటూ వేదంలో కూడా చెప్తూ ఉంటారు. వాళ్ళ తెలుసు మనకు రోహితుడికి జయాది హోమాల్లో ఈ నీటికి వరుణుడికి అధిపతి అయినటువంటి వాడు సముద్రుడు అని. ఇప్పుడు సముద్రుడు ఎంతో ఆనందపడ్డాడు. ఒక భగవంతుని కార్యం చేసేవాడిని భాగవతుడు అంటారు. భాగవతుడుగా ఎటువంటి ప్రతిపదాపేక్ష లేకుండా ఇది భగవంతునికే చెందినది అనే భావంతో అతను నిర్ణయించాడు కనుక ఇతనికి ఏం చేయాలి? భాగవతోత్తములకి సహకరించాలి, ధర్మం అని అనుకొని తనలో ఉన్నటువంటి ఒక పర్వతాన్ని పైకి రమ్మని మైనాక భాగవతోత్తములు వస్తున్నాడు, చాలా అలసిపోయాడు, కొద్దిసేపు విశ్రాంతి తీసుకోమని చెప్పి ఆయన పళ్ళు పాలు పలహారాలు ఇవ్వయ్యా అన్నాడు. ఈ మైనాకుడు ఎవరు అంటే మనకున్న అనేక పర్వతాల్లో ఒక పర్వతం. ఆ పర్వతము ఇదే కాదు, చాలా పర్వతాలకి గతంలో రెక్కలు ఉండేవట. పక్షిణాం పర్వతానాం పక్షిణామభూతని, వాటికన్నీ పక్షములు ఉండేవి. దాన్ని కాస్త చిచ్చేద ఈయన వెనక్కొట్టేశాడు ఇంద్రుడు. దీన్ని మాత్రం వరుణుడు పట్టుకొచ్చి దాచేశాడు. ఇప్పుడు సహాయం చేయమంటున్నాడు. ఇంకప్పుడు నేను కాపాడా కదా, నాకు సహాయం చేస్తావా? కృతేజ ప్రతికర్తవ్యం ఏష ధర్మస్సనాతన అంటున్నాడు. అయ్యో మీరు చెప్పాలే కానీ ఎవరైనా ఉపకారం చేస్తే తిరిగి ఉపకారం చేయడం ప్రధాన కర్తవ్యం. అలా చేయకపోతే చాలా దుర్మార్గమే అవుతుంది. ఏమిటండి అంట. ఏం లేదు, మమ ఇక్ష్వాకవ పూజ్యా, నాకు ఇక్ష్వాకులు చాలా పూజనీయులైనటువంటి వాళ్ళు, వాళ్ళకి సహాయం చేయడం కోసం హనుమంతుడు వస్తున్నాడు కనుక అతడు ఇప్పుడు ఇక్ష్వాకులకి ఇతని కనుక మనము ఉపకారం చేస్తే వాళ్ళకి చేసి అవుతుంది, కాబట్టి నువ్వు వెళ్ళు అన్నాడు. సరే అని చెప్పి పైకి వచ్చాడు. హనుమంతుడిని చూచాడు. చూచి ఆయన నువ్వు మాకు అతిథివి, కొద్దిసేపు ఇక్కడ ఉండు అంటే అతిథి కిల పూజార్హ, ఎవరు పూజించదగిన వారు అంటే అతిథి. అతిథి అని అంటే తిథివారు నక్షత్రమే అక్కర్లా వాళ్ళకి. యోగ్యులైన వారు ఎప్పుడు వస్తే ఆవేళ మన ఇంట్లో పండగ అని గుర్తించాలి. ఆ గుర్తించేంతవరకు మన మనస్సు వెళ్ళాలి. అలా కుటోభి అజ్ఞానత. కాబట్టి వారు పూజింపదగినటువంటి మహానుభావులు అవుతారు. అలాంటి వారిని పూజిద్దాం, నువ్వు వెళ్ళు అని మా సాగరుడు చెప్పాడు. వచ్చాను కాబట్టి కొద్దిగా విశ్రాంతి తీసుకొని మీరు వెళ్ళవలసింది అని అంటే హనుమంతుడు అనుకున్నట్ట తత్ ద్వితీయం విఘ్నం. అయ్యో నేను రెండవది అనుకుంటున్నా, మొదటిదేమో సముద్రం అంత పెద్దగా ఉండడమే నా వల్ల అవుతుందా కాదా అని. ఇప్పుడో చూస్తుంటే ఇదే ఈ మైనాక వచ్చి అడ్డుపడుతుంది అని అనుకొని నాయన నీ మాటలకు తృప్తిపడ్డాను, చాలా సంతోషం అని అంటూ ఒక్కసారి అలా స్పృశించి చాలు, నాకు వీలైతే అవసరం ఉంటే అదే అవకాశం ఉంటే వచ్చేటప్పుడు మళ్ళీ నిన్ను నేను మాట్లాడిస్తాను అని చెప్పి తన వేగాన్ని మాత్రం ఆపుకోలేదు. అలా వెళ్ళిపోతున్నట్ట. అయ్యా ఉండండి, నా మాట వినండి అంటే యదా రాఘవ నిర్ముక్త, రామచంద్రుడు వేసినటువంటి బాణం ఎక్కడైనా ఆగుతుందా? అది రామ బాణం. నేను కేవలం చైతన్యం లేనటువంటి ఒక వస్తువు అనుకో, నాకు నేను కాదు, నేను భగవదర్పితమైనటువంటిది. ఆయన యథేష్టార్హ వినియోగత్వంలో ఒకడను నేను, నన్ను ఇలా వినియోగించుకుంటున్నాను అనుకుంటున్నాను కనుక రాఘవ నిర్ముక్తమైనటువంటి బాణం ఎలా ఉంటుందో అలా వేశాడు. కాబట్టి ఇక నేను వెళ్ళిపోతున్నాను, నన్ను నీవు అట్టే నాతో పాటు వచ్చి నన్ను ఇబ్బంది పెట్టక్కర్లేదయ్యా. సరే అని
నమస్కారం చేసి కోరుకున్నాడు. ఆ తర్వాత కొంచెం దూరం వెళ్ళేటప్పటికల్లా పైన ఉన్నటువంటి దేవతలు చూశారు. ఇతను నిజంగా వెళ్ళగలుగుతాడా? రాక్షసుల్ని దాటి సీతమ్మని చూడగలుగుతాడా? సీతమ్మని పట్టుకొచ్చి మళ్ళీ రాముడికి ఒప్పచెప్పగలుగుతాడా? రాముడు ఆ లోపల రావణాసురుడు సంహరించడం ఇదంతా ఏ పనేనా అని దేవతలు అక్కడ వాళ్ళందరూ అనుకుంటూ ఇంకొక చిన్న పరీక్ష పెడదాం, అప్పుడు కానీ అతనికి సత్తా బయటికి తెలియదని సురసాన్నాగమాదరం వాళ్ళందరికీ కూడా ఒక పెద్ద దిక్కుగా ఒక ఆవిడ సురస అని ఉంది. ఆ సురసను చూసి నువ్వు వెళ్ళవమ్మా, వెళ్ళి ఒకసారి యుద్ధం చేసిరా అన్నాడు. సరే, నేను దేవకార్యం కోసం బయలుదేరి పెడుతున్నాను, నాకు కూడా రామకార్యం చేసేవాడిని అడ్డుపడడం అంటే ఇష్టమా? కాదు, కేవలము మీరు చెప్పారు కనుక దేవకార్యంగా పెడుతున్నాను వచ్చింది. వచ్చి హనుమంతుడికి అడ్డంగా నిలిచింది. ఓయ్ వానరాలు, ఎవరు వెళ్ళిపోతున్నావు? ఆగు, నన్ను జయించి కానీ వెళ్ళలేవు, ముందుగా నన్ను జయించు అని అంటూ మాట్లాడింది. నువ్వెవరు? సురస మళ్ళీ అదే చెప్పింది ఇవిడ, నేను దేవతా సంబంధం అని అనేటప్పటికల్లా ఈయన బంధనం అన్నాడు. ఏదైనా దేవతా సంబంధమైనటువంటి వస్తువు ఉన్నా దానికి నమస్కారం పెట్టాలి. పుస్తకం ఫ్యాక్టరీలో తయారైంది, ప్రింటు ఎవరో చేశాడు, ప్రింటర్. దీనిలో ఇక పవిత్రత ఏముంటుందండి? ఎక్కడ ఏమి ఉండదు, కాగితాలు యాజ్గా ఏవో కెమికల్స్తో తయారు చేయబడినవే. అయినా ఇప్పుడు రామాయణం పుస్తకమైంది. దీన్ని ఏం చేస్తున్నాం? తొక్కుతామా? పొరపాటునైనా కాలు తగిలితే చాలు కళ్ళగా చేసుకుంటున్నామే మనం, దీని మీద పువ్వులు పెడుతున్నామే. భగవత్ సంబంధమైంది. భగవత్ సంబంధం లేకపోతే లడ్డు అయినా సరే అబ్బే అది మాకు అక్కర్లేదండి అనే స్థితికి మనం వెళ్ళాలి. భగవత్ సంబంధమైన ప్రసాదమే ఒంట్లోకి చేరే స్థితికి రావాలి. భగవత్ సంబంధంకి నీరు కలిగితే అది తీర్థం, భగవత్ సంబంధం కలిగితే తినే వస్తువు ప్రసాదం కదా మరి. కాబట్టి భగవత్ సంబంధం అంటే చాలు. భాగవతోత్తముని ఈ రోజున మనం గౌరవిస్తూ ఉన్నాం. ఎందుకని? వారు ఊపిరి భగవంతుని కోసమే. ఒక్కరోజు భగవత్ సంబంధం కలగకపోతే ఎంత నష్టంగా భావిస్తారో. ఇవాళ ఇంతమంది వచ్చారంటే ఆ భాగవతోత్తముడు ఆయన మాటి ముందు చెప్పడం అని కాదు, కానీ 108 సార్లు సుందరకాండ పారాయణం అంటే అది ఎంత మంత్రబలం చేకూర్చింది చూడండి. మహానుభావులు నేను దొరుకుతారా? షణ్గోపాధ్యాయులు అంటే ఎప్పుడు మీటింగుల్లోనో ఎక్కడో ఆయన ఎన్నో వ్యాసాలు పుస్తకాలు వాటిలో మునిగి తేలేటువంటి షణ్గోపాధ్యాయుల వారు. ఆయన బ్రహ్మాండమైన సాఫ్ట్వేర్ వారు. వారు కూడా అందబడడం కష్టమే. హైదరాబాద్లోనే మేము కలుసుకోవడం సంవత్సరంకి ఒకసారి. దీన్ని అయితే చాలా కాలం తర్వాత కలిసి, అటువంటిది ఇంత దూరం ఇంత హాయిగా రావడమే కాకుండా కాలం చూడండి. నిన్న రాత్రి తెల్లవారి కార్యక్రమం ఎలా ఉంటుందో ఏమో అని అనుకుంటుంటే యజ్ఞం ఎక్కడా ఏ మాత్రం లోపం లేకుండా యజ్ఞం చక్కగా ముగిసింది. ప్రవచనం కూడా సాగుతోంది. ఎంత ఏమిటిది వెనక ఒక రకమైనటువంటి దైవీ శక్తి కావాలి ప్రతి ఒక్కళ్ళకి. దానికోసమని ప్రతి ఇంట్లో తిరువారాధన మన వారు ఏర్పరిచారు. తిరువారాధన మోసం చేసుకోకండి. మన పితృపితాలు ఏమోనండి చేస్తారు మాకు తెలియదు, మా తాతగారు చేసేవారు కాదు. మీకు కూడా బాధ్యతే. వేల సంవత్సరాల నుంచి రక్షించారు మన పూర్వీకులు. దాన్ని ఈ రోజున పేరును మార్చేసుకుంటూ పరమైత్రమైనటువంటి రామనామం కూడా పక్కన పెట్టేశారు. మనుషులకి రాముడి పేరు పెట్టడం మానేశారు, వేరే పేర్లు పెట్టుకుంటున్నారు. కనీసం రామ సంబంధం ఉండి తీరాలి. ఊళ్ళకి ఇళ్ళకి అన్నిటికీ కూడా మన వాళ్ళు పవిత్రమైందని చెప్పి రామ అని పెట్టారు. కనుక దైవ సంబంధం ఏదైనా సరే రక్షిస్తుంది అని చెప్పడం. ఇప్పుడు ఈ హనుమంతుని చంపడానికి వచ్చాను ముర్రో అని అంటుంటే, కానీ నువ్వు దైవ సంబంధం చెప్పావు కదా, నీ నోట్లోకి వెళ్తా అని చక్కని ఆవిడ నోట్లోకి వెళ్ళి మళ్ళీ అదే నోట్లోంచి బయటకు వచ్చేసి, నేను నోట్లోంచి ఎందుకంటే నేను మింగేస్తా అంటే దయ్యంలాగా భూతంలాగా మింగుతొద్దాం అన్నాడు హనుమంతుడు. అప్పుడు ఆవిడ శతయోజనం అని ఆవిడ 100 మైళ్ళు ఉండేట్టుగా నోరు తెరిచిందట. ఈయన అంతకంటే ఎక్కువగా 200 ఇలా పెంచుకుంటూ పోతే హనుమంతుడు చాలా సూక్ష్మగ్రాహి కనుక బుద్ధిమతాం వరిష్టం అంటారు హనుమంతుడిని. కాలంలో ఆయనకున్నటువంటి విద్య అణిమా గరిమా మహి అగిమా తద అని చెప్పినటువంటి ఆ విద్యతో ఆయన లోపలికి వెళ్ళి బయటకు వచ్చి నమస్కారం చేసి, తల్లి వందనం, నాకు సెలవు అని వెళ్ళిపోతూనే ఉన్నాడు. దేవతలు మెచ్చుకున్నారు, ముందుకు వెళ్ళారు. ఈసారి నిజంగా రాక్షసు వచ్చింది, సింహిక. దేవతలు పంపించలేదు, నేను నిన్ను చంపేస్తాను. చంపేస్తావా? ఎలా చంపుతావు? ఇంకేయడమే, అంతకంటే ఇంకేంది
అని ఆవిడ కూడా అనేక రకాలుగా బెదిరించి నోరు తెరిచింది. లోపలికి వెళ్ళాడు. చంపేస్తా అని రాక్షస స్వభావం చూపించిన దాన్ని వదిలిపెట్టలేదు. దాని పేరు సింహిక. దాన్ని సంహరించేశాడు. అలా సంహరించి అక్కడి నుంచి ముందుకు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి అవతల ఉన్నటువంటి సముద్రము యొక్క గట్టు దగ్గరికి చేరుకున్నాడు. శంఖప్రభం క్షీరప్నాలవన్నం ఉద్గచ్చమానం యోభాసమానం దదర్శ చంద్రం సహరి ప్రవీర కోప్లూయమానం సరసీరుహంసం. వచ్చాను, మొత్తానికి ఇక్కడికి చేరాను అని లంబం అనేటువంటి ఒక పర్వతం, ఆ పర్వతం మీద దిగాడు. దాని పైకి ఎక్కాడు. చూచాడు. ఎదురుకుండా త్రికూట పర్వతం అనేటువంటిది కనిపిస్తూ ఉంది. దాన్ని చూచాడు. ఆనందపడ్డాడు. బాబా ఎంత గొప్పగా కట్టాడు ఈయన. చుట్టూ సముద్రమే ఉంది. మామూలు వాళ్ళు ఎవరైనా వెళ్ళగలుగుతారా ఇక్కడికి? వెళ్ళలేరు. వెళితే నేను వెళ్ళాలి, లేదా మా అంగదుడు రావాలి, మా సునీలుడు రావాలి, లేదా గరుత్మంతుడు రావాలి. ఇలా అనుకున్నాడే కానీ రాముడి గురించి అనుకోవాలా. ఇది మొదట హనుమంతుడిలో ఉన్నటువంటి అదొక గర్వం అనుకోండి, లేదా హనుమంతుడిలో ఉన్నటువంటి చాలా అతిశయం. ఆయనంతా ఆయనే గొప్ప అనుకోవడం. పరమాత్మను చూసిన తర్వాత, పరమాత్మ గుణవైభవం అనుభవించిన తర్వాత అమ్మవారి యొక్క కటాక్షం కలిగితే అదే కాస్త ఏమైపోతుంది? రామదూత అనుకున్నటువంటి అతను కాస్త అక్కడి నుంచి రామదాసుడను అంటాడు. దాసోహం కోసలేంద్రస్య అని అప్పుడు అంటాడు. అంతవరకు నేను నాదే అని అనుకుంటాడు హనుమంతుడు. ఇప్పుడు మేము తప్ప ఇంకెవరు దీనిలో ప్రవేశించలేరు. ఏమిటి ఈ సాట ప్రాకార తోరణం? ఈ ప్రాకారాలు ఏమిటి, తోరణాలు ఏమిటి? ఇక్కడ వివిధ ఆయుధాలతో సంచరించేటువంటి రాక్షస మూగ ఎలా ఉన్నారు వీళ్ళు అని వాళ్ళందరినీ చూసి చాలా గొప్పగా ఊహించుకుంటూ, నాలాంటి బలవంతుడు తప్ప దీనిలోకి సామాన్యమైనటువంటి వాడు ఎవ్వరూ వెళ్ళలేరు. రక్షిత రావణ బలై ఉచితాయుత సారిభి. ఓ రావణాసురుడు చాలా గొప్పగా దీన్ని కాపలా కాస్తున్నాడు. సరేలే, ఏదైతే ఏమైంది కానీ వీళ్ళ దగ్గరికి తగినట్టుగానే వెళ్ళాలి తప్ప నాకు తగినట్టుగా నేను వెళ్ళకూడదు. శటే శాక్యం ప్రదర్శయేత్తట. మూర్ఖుల దగ్గర మూర్ఖులుగానే ప్రవర్తించాలి తప్ప జ్ఞానిగా ప్రవర్తించకూడదని ఉంది. ఈ రాక్షసులకి వీళ్ళకి సామధాన భేద దండోపాయాల్లో దండోపాయమే ప్రధానంగా స్వీకరించి లోపలికి వెళ్ళాలి. అలాగని చెప్పి నా ఈ రూపంతో వెళితే కార్యభంగం అయిపోతుంది అని ఆయన ఏం చేశాడు? తన రూపాన్ని సంకోచించుకొని దంశక మాత్రసన్ను, చిన్న పిల్లి పిల్ల ఎంత ఉంటుందో అంత రూపంతో హనుమంతుడు అయ్యాడు. అలా అయ్యి లోపలికి ప్రవేశించబోతున్నాడు. ఈ లోపలనే చంద్రోదయం అవుతోంది. ఒక పక్కన పగలబడి వెళ్ళేట్లుండదు కదా, రాత్రి కూడా ప్రవేశిస్తున్నాడు. అయ్యా ఇవాళ కొంచెం వెలుతురు వస్తుంది ఊళ్ళోకి, దీనిలో వెతకవచ్చుడే అని అనుకుని లోపలికి ప్రవేశిస్తుంటే ఆ లంకని కాసేటువంటి మరొక ఆవిడ పేరు లంకిని అడ్డగించింది. కాత్వం నిరూపనయన పురద్వారే వదిష్టసి. ఏమిటమ్మా ఎవరు నువ్వు? నేను లోపలికి పోతుంటే ఆగో అని గట్టిగా ఒకసారి అడ్డావు. ఎవరు నువ్వు, ఏమిటి అని ఆ రాక్షసి అడిగిందట. నన్ను అడగడం కంటే ముందు నువ్వెవరు చెప్పున్నాను అన్నాడు హనుమంతుడు. ఇద్దరికి చిన్న సంవాదం జరిగింది. ఇక లాభం లేదనుకొని ఆవిడికి బుద్ధి చెప్పాలని తన బలాన్ని ప్రయోగించాడు హనుమంతుడు. దాంతో ఆవిడికి దెబ్బకి దేవతలు గురించాడు. కనిపించాడు బ్రహ్మదేవుడు. నాయనా నువ్వెవరో నాకు తెలుస్తోంది. వెనకడికి బ్రహ్మదేవుడు చెప్పాడు, ఎవరైతే కనుక నన్ను జయిస్తారో వాళ్ళు ఈ లంకను నాశనం చేస్తారు అని చెప్పాడు ఆయన. ఆ ప్రకారంగా జరగబోతుంది నాకు అర్థమవుతుంది. ఆయన నీకు శుభమే అవుతుంది. గచ్చత్వం హరిశ్రేష్ఠ, నువ్వు లోపలికి హాయిగా వెళ్ళవయ్యా అని ఆశీర్వదించి మరీ పంపించింది ఆ రాక్షసి. ఆవిడ్ని చంపలేదు. ఆవిడ కేవలం తన వృత్తి మాత్రం చేస్తుంది కనుక హనుమంతుడు ఎంత గొప్పవాడు చూడండి. తెలియకుండా చాలామంది అనవసరంగా చంపేశారండి వాళ్ళని వీడని. రావణాసుడి మీద కోపం ఉంటే రావణాసుడినే చంపాలి కానీ వాళ్ళ పరివారాన్ని అంత చంపేస్తారా? అది ఎప్పుడు చంపదు. ఎప్పుడైతే తీక్షణం అవుతుందో అప్పుడు దండో విధీయతాం, దండం చేయవలసిందేట. అదే ఆవిడ ఎన్నో రకాలుగా చెప్తే ఆవిడ్ని జయించాడు. ఆవిడేమంది? విమార్గ సర్వత్ర గతో యథా సుఖం. హాయిగా సుఖంగా నీకు అడ్డు లేదయ్యా, ఇంకా వెళ్ళిపో లోపలికి అని చెప్తే రాఘవార్థం చరణ్ శ్రీమాన్
దదర్శచ ననందచ. రాముడు కోసం వెతుకుతున్నారు కానీ తాను లంక బాగుంది, ఈ వీధి బాగుంది, ఆ వీధి బాగుంది అనేటువంటి దుర్మార్గపు ఆలోచన ఆయనలో లేదు. మనస్సంతా రామకైంకర్యం. గమనించవలసిందల్లా సీతామ్మవారి మీద మాత్రమే దృష్టి. ఇలాగా వెళుతూ ఉన్నాడు. వెళుతూ ఉంటే చంద్రుడు ఇంకా పైకి వస్తున్నట్ట. తతస్థ మధ్యంగత మంజుమంతం యోత్స్నా విధానం మహుద్యవంతం దదర్శ ధీమాన్ హనుమంతం గోష్ఠే వృషం మత్తమివ భ్రమంతం. విమానంలో వెళుతుంటే పౌర్ణమి రోజు అనుకోకుండా కిందకి చూస్తే మేఘాలు కింద ఉంటాయి, విమానం పైన ఉంటుంది, పక్కనే చందమామ పట్టుకుందాం అన్నట్టుగా ఉంటుంది. మరి వాల్మీకి మహర్షి ఏ విమానం ఎక్కాడా ఏమో తెలియదు కానీ ఈ సక్క మొత్తం చూస్తుంటే ఆ చంద్రుడి యొక్క గొప్పతనాన్ని వర్ణిస్తుంటే ఆహా ఓహో అనిపించారు. ఎవరో విదేశీయులైనటువంటి వాళ్ళు దీన్ని చదివి ఆనందంతో ఉప్పొంగిపోయారు. పైన ఉన్నటువంటి అన్ని వస్త్రాలు ఎగరవేసుకున్నారు అని టోపీలు చెప్తూ ఉంటారు. నిజంగా కూడా చంద్రోదయ వర్ణనం ఈ వాల్మీకి రామాయణంలో సుందరకాండలో చేసినట్టుగా ఏ కవి చేసింది అంత గొప్పగా కనిపిస్తుంది. ఎలా వస్తున్నట్టు ఆయన గోష్ఠే వృషం మత్తమివ భ్రమంతం. గోశాలలో మదించినటువంటి ఒక వృషభం ఎద్దు ఎలా తిరుగుతుంటే ఎలా ఉంటుందో అలాగే. ఓసారేమో హంసలాగా అంటాడు, కోప్లు విమానం సరసీవ హంసం. పెద్ద సరస్సులో ఒక హంస ఒంటరిగా తిరుగుతుంటే ఎలా ఉంటుందో ఆ చందమామ అలా ఉన్నది అని రరాధ చంద్రో భగవాన్ శశాంక. ఆయన భగవాన్ అంటాడు. మరి పెరుమాళ కైంకర్యం నామ కైంకర్యంలో ఆయన వంతు ఇంకా చాలా చక్కటైనటువంటి వెన్నెల కురిపిస్తూ ఉన్నాడు కనుక ఈయన ఆయన్ని భగవాన్ అన్నట్టు కొన్ని శ్లోకాల్లో చంద్రుణ్ణి కీర్తిస్తూ ఉంటాడు. అదే మొత్తానికి లంకలో బతకడం ప్రారంభించాడు. లంక అంతా కొంప అంటూ ఉంటారు. ఎంత పెద్దదో ఆ లంక. ఒక్క ఇల్లు చాలా పెద్దవే, రాజభవనాలు. దానిలోకి వెళ్ళాడు. స నికామం విమానేషు విషణ్ణ కామరూపగత్ విజితార్ ప్రలంకాన్ లాఘవేన సమన్విత. లోపలికి వెళితే ఎన్నో రకరకాలైనటువంటి మందిరాలు అద్భుతమైనటువంటి అలంకారాలతో ఉన్నాయి. అవన్నీ చూచాడు. చూచి ఆనందపడలేదు. విచార చాలా విచారించాట. ఏదో వెతుకుతున్నాను కానీ మనస్సులోకి ఆమె పూర్తిగా ఎలా ఉంటుంది ఏమిటి తెలియదు, ఎక్కడ ఉంటుంది తెలియదు అని అనేక రకాలుగా మనస్సులో అనుకుంటున్నాడు. వరుసగా వెతుకుతున్నాడు. రకరకాలైనటువంటి ఇల్లు. మహోదరస్య గృహం విరూపాక్షస్య దైవహి విద్యుత్ చిక్వస్య భవనం విద్యున్మాలే తదైవజ. అక్కడ ఉన్నటువంటి మహోదరుడు, విరూపాక్షుడు, విద్యుత్ చిక్కుడు, విద్యున్మాలుడు పెద్ద ఇల్లు కట్టుకున్నారు. మన దగ్గర 42 అంతస్తులు 52 అంతస్తులు ఉన్నట్టుగా అంత పెద్దది ఆ లంక. ఏదో మామూలు చిన్న లంక అనుకోకుండా అటువంటి దానిలో ఎంతసేపు వెతికినా ఎక్కడ వెతికినా కనబట్టలేదు. ఆసాద సంఘాతయుధం శ్రీరత్న శతసంకులం సువ్యూఢకక్షం హనుమాన్ ప్రవేశ మహాగృహం. ఎక్కడికి చూసినా సరే స్త్రీలు స్త్రీలు అందరితో నిండిపోయి ఉంది. ఎక్కడ చూసినా భోగ వస్తువులే కనిపిస్తున్నాయి. ఇంతకంటే వీడికి బతుకు ఇంకేం లేదా అని అన్నట్టుగా ఉంది. అలా చూసుకుంటూ వెళ్ళాడు. మరొక పెద్ద భవనం కనబడింది. ఆ భవనం దగ్గరికి వెళ్ళాడు. దాన్ని పుష్పక విమానం అంటారు. ఆ పుష్పక విమానం అనబడేటువంటిది గతంలో దేవతల దగ్గర ఉండేటువంటి కుబేరుడిది. వాడిని తన్ని అది పట్టుకొచ్చి తాను పెట్టుకున్నాడు. విమానం అంటే మనం అనుకునేటువంటి విమానం కాదు. పెద్ద గర్భగుడికి అంటే పరమాత్మ ఉండేదాన్ని కూడా విమానమే అంటారు. విమాన వెంకటేశ్వరులో చూస్తుంటాం. ఆనంద నిలయం ఇది విమానం. పెరుమాళ కోవిలకు ఉండేటువంటి గర్భగుడికి విమానం అని పేరు. అలాగా ప్రధానమైనటువంటి పెద్ద గృహం కనబడిందట. ఆ గృహంలో సువ్యూఢకక్షం ఎన్నో, దానిలో మళ్ళీ కదులు. దానిలో ఇప్పుడు ప్రవేశించాడు హనుమంతుడు. లోపలికి ప్రవేశిస్తున్న కొద్దీ ఆశ్చర్యమే. ఇంకా ఇంత వెతకాలి, ఇంకా ఎంత వెతకాలి. ఇంతమందిని ఎక్కడ పట్టుకొచ్చాడు వీడు? ఇంత పెద్దదా ఇది? అపశ్యతో అభవత్ అతి దుఃఖితం మనః. ఎంతసేపు చూసినా సరే దుఃఖమే కనిపిస్తుంది. సపుష్పకం తత్ర విమానముత్తమం దదర్శత్ వానర వీర సత్తమః. మొత్తం వెళ్ళి అలా లోపలికి ప్రవేశించిన తర్వాత ఒకసారి తొంగి చూస్తున్నాడు. ఎవరు గుర్తుపడతారు? ఇంతమంది ఉన్నారు, దీనిలో ఏం గుర్తుపట్టగలుగుతాం? మా వాళ్ళని గుర్తుపట్టలేము. అసలు చూడకపోతే అంతకంటే గుర్తుపట్టలేము. కాబట్టి పాపం అదే పరిస్థితి హనుమంతునికి వచ్చింది.
ఆససాదాద లక్ష్మీవాన్ ప్రాప్తసేంద్రనిబీజనం చతుర్విషాణైర్గరదైః విషాణైస్తదైవ చ పరిక్షిప్తమదంబాధం రక్ష్యమాణ పదాయుధైః. ప్రత్యేకించి రావణాసుడు ఉండేటువంటి ఒక గృహం, దాని దగ్గరికి వెళ్ళాడు. అది కొంచెం లక్షణంగా ఉంది. కొన్ని వేద మంత్రాలు కూడా వినిపిస్తున్నాయి అక్కడ. అతనికి అదొక ఇష్టం. మహావేదమంత్రములు అంటే ప్రీతి అతనికి. అవి ఒక చోట, మరొక చోట చూస్తుంటే ఉత్తమమైనటువంటి జాతికి చెందినటువంటి అశ్వములు, గజములు ఇవన్నీ కనిపిస్తుంటే ఇంత మంచివి కూడా పెట్టుకున్నాడే వీడు అని అనుకుని రత్నభూషితములైనటువంటివి అవన్నీ చూసి ఇంద్రనీల మహానీల మణిప్రవర వేదిక, ఎన్నో రకాలైనటువంటి వేదికలు కనిపిస్తున్నాయి. ఆ వేదికలు ఎక్కడున్నా సరే అంతా నగిషీలు చెక్కి, మనం సామాన్యంగా ఒక దివ్యదేశం కడితే అబ్బా ఎన్ని స్తంభాలు ఎలా చెక్కారు ఇవన్నీ అనుకుంటాం. కానీ వాళ్ళందరూ చూస్తే అలాంటివి కోకొల్లలు ఉన్నాయి. అవన్నీ చూసి ఆశ్చర్యపోతున్నాడు హనుమంతుడు. స్వర్గోయం దేవలోకోయం ఇంద్రస్యేయం పురీ భవేత్. ఇది స్వర్గలోకమా లేక దేవలోకమా, ఇది ఇంద్రలోకమా? ఇది ఈ భావంలో పడిపోయాడు హనుమంతుడు. అయినా సరే తన పట్టుదల ఏదైతే ఉందో అవి సాగిస్తాను వెళ్ళిపోతున్నాడు తప్ప ఏమి సాధిస్తాడో కూడా తెలియదు. ఎలా సీతను పట్టుకుంటాడో తెలియదు. ఉపనిషత్తు చెప్పింది బ్రహ్మ పదార్థాన్ని వెతకండి వెతకండి, సోన్వేష్ట విహారి ఇందాక అనుకున్నాం. నువ్వు దానిలో దిగితే అదే నీకు తెలుస్తుంది. మొదట ఏమీ తెలియదు. మేము మా కష్టం ఉండి శ్రీశైలేసే రాదండి అన్నటువంటి వాళ్ళు ఈవేళ భగవద్ విషయాన్ని ఆన్లైన్లో ఒక్కడు ఎంతమంది వింటున్నారో ఏమీ తెలియదని. మీరు నమ్ముతారు నమ్మరు, ఒకసారి నన్ను తిరుపావి చెప్పండి అని అడిగాను. అటువంటి రవికుమారాచార్యులు ఈ రోజున ఎంతమందికి మార్గదర్శకమయ్యారు. ఆయన వినయం, ఆయన విధేయత, ఆయన పట్టుదల మీ దగ్గర లేకపోతే చెప్పండి, డబ్బులు నేను డబ్బులు మీకు ఇస్తాను, నేను డబ్బుల కోసం కాదు, అక్కర్లేదు, నా కుమారుడు ఇచ్చాడు అని ఈయనే అక్కడ ఉన్న అర్చకులకి ధనాన్ని సమర్పించి అక్కడ ఒక వైష్ణవ కార్యాన్ని నిర్వహింపజేయాలి, తిరుమలకి తృప్తి కలిగించాలి అని భావనతో దిగుతారు. కాబట్టి మొదట ఏమీ లేదు రాదు అని అనుకోకుండా ఆధ్యాత్మికంలోకి దిగితే చాలు అవన్నీ వచ్చేస్తాయి. 1000 పాసురాలు కాదు, 4000 పాసురాల యొక్క భాగం తప్పకుండా పొందుతాం. భగవంతుడికి నా మీద ఎదుర్కొంటుందండి అని అనక్కర్లేదు. ఆయనకి అందరి మీద దయ ఉంటుంది. మనం ఏ మూల ఏ కాస్త చోట కూర్చుని చేసినా అది పరమాత్మ ఇట్టే కనిపెట్టేస్తాడు. పరమాత్మ నన్ను చూడలేదు అనుకోకండి. మనం పశ్యను స్పృహను కుశాన్ని జగ్గులను నస్తాను గచ్చ ఏ పని చేస్తున్నా సరే అది తెలిసిపోతుందట. అలాగా హనుమంతుడు మనస్సులో మాత్రం అమ్మవారిని వెతకాలి, స్వామివారిని చేర్చాలి. కానీ చూస్తున్నదంతా కూడా చాలా హీనంగా ఉంది. దాంట్లో లోపలికి వెళ్ళేటట్టు లేదు, చూసేటట్టు లేదు. అంతా ఎక్కడ చూసినా సరే పరస్త్రీలు, పరాంగణలు, రాక్షస స్త్రీలు, ఆ రాక్షస స్త్రీల యొక్క రూపురేఖలు, వారి వస్త్రధారణలు ఇవన్నీ కూడా స్త్రీ వనం రావణశ్చతు, ఆడవాళ్ళ యొక్క వనం. అది చెప్పాలంటే అడవిలో ఎన్ని చెట్లు ఉన్నాయి లెక్క పెట్టగలుగుతామా? లెక్క పెట్టలేము. అందంగా వనంలో ఉన్నట్టుగా ఇంతమంది ఉంటే ఒక్కళ్ళు కూడా అయోగ్యంగా అనిపించడం లేదు. తొర్రి పళ్ళవాళ్ళు, తొస్సి పళ్ళవాళ్ళు, అలాంటి వాళ్ళు కానీ వంగిపోయినటువంటి వాళ్ళు, ముసలి మడతలు ఉన్న వాళ్ళు ఎవరూ లేరు. అందరూ యోగ్యమైనటువంటి వాళ్ళే. అలాంటి వాళ్ళని అంటే సుందరకాండ పైన అంతా అర్థం పెడుతూ ఉంటుంది, లోపల అంతరార్థంగా ఒక భవ్యమైనటువంటి అర్థం సాగుతూ ఉంటుంది. అది ఒక్కసారిగా చెప్పడం చాలా కష్టం కనుక భాష్యార్థమే చెప్తున్నాను. దీన్ని అంతరార్థంగా ఆత్మకి తలచుకుంటూ వస్తుంటే ఇవన్నీ మీకు ఇంకో రకంగా కూడా అర్థమవుతాయి. ఇలా అందరినీ చూసి చూసి విసుగు వచ్చేసింది ఆయన జీవనికి. ఎన్ని సౌకర్యాలా విసుగొస్తుంది. అట్లాగా చివరికి మనం పట్టికుంటలో తింటే ఇష్టపడతాం, నేల మీద పడుకుంటే ఇష్టపడతామే. అన్నీ చూసిన తర్వాత పాతవే బాగుంటాయని ఇవన్నీ చూసిన తర్వాత హనుమంతుడికి ఇక లాభం లేదు అని చాలా బాధపడుతున్నాడు. చివరిగా ఒక ప్రయత్నం అనుకున్నాడు. కొంచెం ముందుకు వెళ్ళాడు. నిశ్వసంతం యదానాగం రావణం వాహనృషభ. కొంచెం ముందుకెడితే రావణాసుడు కనిపించాడు. చేతులు 2 దాకా పడుకుంటే 2 పాములు అటు ఇటు ఉన్నట్టుగా 5 తలలు కలిగినటువంటి పాములు 5 వేళ్లలాగా అలా ఇలా కనిపిస్తుంటే చూచాడు. ఓహో ఎవరో ఉన్నారు. ఆయన పక్కన ఒక ఆవిడ కనబడింది. చూచాడు. చూస్తే ఆవిడ చాలా అందంగా ఉంది.
మంచి ఎత్తుగా ఆ రావణుడికి తగినట్టుగా అన్ని విధాల దగ్గరగా ఉన్నట్టు కనిపించింది. చూచాడు ఆవిడ రూపురేఖలు, ఆవిడ లావణ్యము, ఆవిడ ముఖంలో ఉన్న ప్రశాంతత అన్నీ చూచేటప్పటికల్లా, ఎందుకంటే సహధర్మపత్తి కదా ఆవిడ న్యాయంగానే పెళ్లి చేసుకొచ్చాడు. ఎక్కడి నుంచి ఎత్తుకు రాలేదు కాబట్టి ఆవిడ ఏడిచే ప్రసక్తి లేదు. ఆవిడ ఆనందంగానే ఉంది. ఆవిడ్ని చూచాడు. ఎవరు ఆవిడ? ఆయన రావణుని యొక్క ధర్మపత్ని మండోదరి అంటారు పేరు. ఆ మండోదరిని చూసి హనుమంతుడు, అమ్మయ్యా ఇప్పుడు నేను చూశాను అసలైన ఆవిడ్ని, ఈవిడే సీత అని వెంటనే నిర్ణయించుకున్నాడు. ఆ శ్రమ అటువంటిది పాపం. శ్రమ పడి ఒక్కసారి చూసేటప్పటికల్లా ఈవిడే ఆవిడ, ఇక సందేహం లేదు అమ్మయ్యా అని అనుకున్నట్టు. అనుకున్న వెంటనే మనసులో ఒక భావం, ఆ భావంకి చేష్టలు, అసంకల్పిత ప్రతీకార చేష్టలు అంటారు వాటిని. ఎలాగా మనం ఏదైనా క్రికెట్ చూస్తూ ఉంటే వాడు ఎవరైనా బాలకని గట్టిగా కొడితే ఓ గట్టిగా అరిచేసేసి పక్కవాడిని కొట్టేస్తాం. చూడరామా వాడితో బాగా కొట్టాడు. అట్లాగా హనుమంతుడు కూడా ఇక్కడ మండోదరిని చూసి సీత అనుకొని ఆస్ఫోటయామాస కుటుంబపుచ్చం ననంద చక్రీడ జగౌజగామ స్తంభావనోహన్న నిపపాత భూమౌ విదర్శయన్ స్వాం ప్రకృతి కపీనాం. ఒక్కసారి ఆనందం, వానరుల యొక్క స్వభావంతో ఆనందపడితే ఎలా ఉంటుందో వాల్మీకి మహర్షి చెప్తూ ఉన్నాడు. ఆస్ఫోటయామాస తోకను తీసుకుని ఒక్కసారి గట్టిగా నేలకు కొట్టేట. ఆనందంతో కనిపించింది తోక. తోకతో చప్పట్లు కొట్టినట్టుగా మనం ఆయన నేల మీద ఒకసారి కొట్టుకున్నాడు. చుచుంబ అదే తోకను తీసుకొని మళ్ళీ పుచ్చం, ఆ తోకను తీసుకొని చుచుంబ ముద్దు పెట్టుకున్నట్ట. నంద చిక్రీడ జగౌజగామ. ఆ పక్కనే ఒక స్తంభం ఉంటే ఆ పైకి ఎక్కేశాడు. అక్కడికి ఒక పైకి కొట్టాడు. నేల మీద తిరిగాడు. తిట్టించి అటు. ఈ కోతి సహజసిద్ధంగా ఎలాగైతే తన ఆనందాన్ని వ్యక్తపరిచేటప్పుడు పల్టీలు కొట్టు చేస్తుందో అవన్నీ హనుమంతుడు చిన్నగా ఉన్నాడు కదా అవన్నీ చేసేసట. విదర్శయన్ స్వాం ప్రకృతి కపీనాం అని అంటూ వానరుల యొక్క లక్షణాలన్నీ ఆ హనుమంతుడు ఆ క్షణకాలం పొందాడు అని అంటూ 10 సర్కలు పుట్టేది. తర్వాత కొంచెం వేగంగా వెళితే అవుతాయి. నరామేణ యుక్తాసా స్వప్నమర్హతి భామిని. మళ్ళీ అంతలోనే హనుమంతుడు సామాన్యమైనటువంటి వాడు కాదు కనుక ఇందాక చెప్పుకున్నాం కదా బుద్ధిమతాం వరిష్టం అని ఆయన అనుకున్నాక, అయ్యో సీతా రామ వియోగంతో సీతాదేవి ఎంతో బాధపడుతుండాలే కానీ ఇలా అలంకారం చేసుకుంటుందా, ఇంత హాయిగా పండుకుంటుందా, అంతం ఎక్కువ ఉంటుందా ఆవిడ, నా పెరంగత్వం దేనికి ఒప్పుకోదేవిడా, అన్యేయమిది నిశ్చిత్య భూయ తత్వచారసహ. ఈవిడ ఎట్టి పరిస్థితిలో సీత అవడానికి వీలు లేదు. మా అమ్మ ఇలా ఉండదు. ఇలా ఉండేట్టయితే మా రాముడు అంతగా బ్రిటి రాముడై అంత ప్రేమ చూపిస్తాడా? ఆయన చూపించాడు. చీచి నేనే పొరపాటు పడ్డా అని అనుకొని ఇక్కడికి రావడమే నా తప్పు, ఇది చూడడమే నా తప్పు. మనోహి హేతు సర్వేషాం ఇంద్రియాణం ప్రవర్తనే. ఇన్ని చూసినా సరే నా మనస్సు ఏమీ చెలించలేదు. ఎందుకు? కారణం ఏమిటి? ఇంద్రియములు చెలించాలి అని అంటే మనస్సు కదా కారణం. నా మనస్సు ఎక్కడుంది? ఇప్పుడు అమ్మవారి దగ్గర ఉంది, రాముడి దగ్గర ఉంది. అలాగా ఎవరైతే కనుక నిజంగా భగవద్భక్తి కలిగి ఉంటారో ఇతర వాటి మీద మనస్సు పెట్టరు అని చెప్పడం అని అనుకొని మళ్ళీ వెతకడం ప్రారంభించాడు. నైవ అపశ్యత్, ఎక్కడ కనపడ సీతాదేవి. బయటకు వచ్చేసాడు. ఇక్కడున్నవి ఇంకా వెతికి ఇక నేను వెతికి లాభం లేదు, అంతా వెతికేసినట్టే. ఇక నేను ఏ మొహం వేసుకుని అక్కడికి వెళ్ళి ఆ సీతాదేవి లంకలో లేదండి అని ఒక ముక్క చెప్పేస్తే ఏమవుతుంది? వాళ్ళందరూ ఎంత నష్టపోతారు, ఎంత కష్టపడతారు, మన ప్రతిష్ట ఏం కావాలి అని అనుకుంటూ అనిర్వేద శ్రేయోమూలం అనిర్వేద పరం సుఖం భూయస్తత్ర విజయిష్యామి నయత్ర విజయకృత. అన్నిటికీ కూడా నిరాశ నిస్పృహ అనేటువంటిది ఎప్పుడూ పనికిరాదు మనకి. దానితో మనం కోల్పోతాం. ఆ నిరాశ నిస్పృహల్ని పక్కన పెట్టి ఏదో వయస్సు పెరుగుతూ ఉంటుంది, రోగం బాధ పెడుతూ ఉంటుంది. మన ధర్మం అనేటువంటిది మనం చేయాలి, దాని ధర్మం అది చేస్తూ ఉంటుంది. కాబట్టి యావత్ పతతి భూతలే, మన శరీరం పడేంత వరకు భగవత్ కైంకర్యం ఎంతవరకు ఏ శరీరంలో ఏ అవయవం స్పందిస్తుందో ఆ అవయవాన్ని భగవత్ కైంకర్యంలో ఒడివిల్ కాలమెల్లాం కూడా నాయవన్ని ఒడివిల అడిమ సయ్య వేండున్న
అంటారు నమ్మాళ్ళ వారు. చెయ్యండి. స్థితే మనసి సుత్పత్తే శరీరే సది యోన ధాతు సామ్యే స్థితే స్మర్త విశ్వరూపంచ మహామతం. వరాహస్వామి వారు అభయమిచ్చారు. మీరు ఒంట్లో శక్తి ఉన్నంత వరకు మీరు చేయండి. మీ ఒంట్లో శక్తి అయిన తర్వాత అయ్యో నేను చేసుకోలేదని అనుకోకండి. ఆ తర్వాత మీ గురించి నేను తలుస్తా అని అభయప్రదానం. ఇది భగవంతుని యొక్క గొప్పతనం. ఇలా హనుమంతుడు ఒక క్షణం నిర్వేదం పొంది మళ్ళీ ఇంకా కొద్దిగా జ్ఞానం తెచ్చుకొని మళ్ళీ ఇక్కడ వెతుకుతాను అని ఆ చుట్టుపక్కల ప్రాంతాలు అన్నిటినీ వెతికాడు. వెతితే వినస్తావా ప్రణస్తావా మృతావా జనకాత్మజా. అయ్యో ఒకవేళ ఆ తల్లి ఏమైనా రావణాసురుడు తెస్తుంటే ఆ పైనుంచి కింద పడిపోయి దారిలోనే ప్రాణాలు పోగొట్టుకుందా, లేకపోతే సముద్రంలో పడిపోయి ఉంటుందా, ఈ రావణాసుడు ఏమైనా చేసి ఉంటాడా, ఎవరు చెప్పగలుగుతారు నాకు దీని గురించి? ఏమీ అర్థం కావడాలా. నేను సముద్రం దాటి వచ్చిందంతా కూడా లంఘనం వ్యర్థం, ఇదంతా వ్యర్థమైపోయింది. ఏం చేయాలి? ఏ విషయాన్ని వాళ్ళకి చెబితే రాముడు ఏమైపోతాడు, లక్ష్మణుడు ఏమవుతాడు, కౌశల్య ఏమవుతుంది, సుమిత్ర, వీళ్ళందరికీ కూడా ఎంతెంత దుఃఖాలు కలుగుతాయో అని పాపం ముందుగానే ఈయన బాధపడి నేను చేసే పని మంచిగా ఉండాలి కానీ రాజుగారికి తగినట్టుగా ఉండాలి కానీ ఏదో పని చేసి వచ్చామని ఉండకూడదు. వాళ్ళకి నేను శుభం కలిగించాలే నాకు లక్ష్యంగా ఉండాలి. తాపదేతాం పురీం లంకాం విచనోహమి పునఃపునః. ఒకసారి వస్తేనే అయిపోతుందా, ఇంకో 2 సార్లు చేద్దాం అని మళ్ళీ వెతకడానికి ప్రారంభిస్తా అనుకున్నాడు. మళ్ళీ ఈసారి జాగ్రత్తగా వెతుకున్నాడు. అందరూ చెప్పండి, ఇది చాలా ముఖ్యమైనటువంటి ఒక మంత్రం లాంటిది. సుందరకాండలో మనకు ఎంతో జయాన్ని శుభాన్ని కలిగించేది శ్రీభాష్యం. అపరాచార్య లాంటి మహానుభావులు ఈ శ్లోకాన్ని పదే పదే చెబుతూ ఉంటారు, అనిపిస్తూ ఉంటారు. కాబట్టి అందరూ అనండి. నమోస్తు రామాయ స లక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్యః నమోస్తు చంద్ర అర్క మరుద్గణేభ్యః రామచంద్ర పరబ్రహ్మణే నమః. జై శ్రీరామ్. ఇప్పుడు ఆయన శ్లోకంలో మొట్టమొదటి రామపదాన్ని ఉపయోగించాడు. బయలుదేరినప్పుడు లేదు. ఇక్కడ మళ్ళీ రెండవసారే నమోస్తు రామాయ. కేవలం రాముడు కాదు, ఇందాక మన పరివారంలో లక్ష్మణుడిని కూడా పెట్టాం. కొన్ని రామాయణం అంటే సీతారాముడు సరిపోతుంది కదా అనుకోకండి. భాగవతోత్తముడితో కలిసే ఉండాలి. అది శ్రీమన్నారాయణ యొక్క ఆదిశేషుడు కాన్. ఆయన లేకుండా వాడు ఎక్కడ ఉండాలి? ఇల్లు లేకుండా. కనుక లక్ష్మణుడు అక్కడ ఉండాలి. కనుక స లక్ష్మణాయ, లక్ష్మణుడితో కూడినటువంటి రాముడు. దేవ్యై చ తస్యై జనకాత్మజాయై. కేవలం జనకాత్మజ కాదు, ఆవిడ దేవి, మాకు మార్గదర్శి అయినటువంటిది, మాకు తల్లి స్వరూపమైనటువంటిది. ఆవిడకి నమస్కారం. అప్పుడు రుద్ర ఇంద్ర యమ వాయువు అనిలేభ్యః నమః. చంద్ర అక్క మరుత్ ఇంకా మిగతా గణాలందరికీ కూడా ఆ తర్వాత ఎవరెవరికైతే నమస్కరించాలో వాళ్ళందరికీ నమస్కారం. ఇక మన చుట్టమా, ఈయన పుట్టమా, ఈయన మనవాడా కాదా అని కాదు. ఎవరైతే యోగ్యులై ఉన్నారో వారందరికీ నమస్కరించవలసిందే అని అందరికీ నమస్కారం పెట్టాడు. ఇప్పుడు అలా పైకి లేస్తున్నాడు. లేస్తుంటేనే ఇక్కడ కనపడింది ప్రతి తోట, అశోక వృక్షం తోటది. శోకం అంటే మనకు తెలిసినటువంటిదే బాధ. ఈ బాధని తీర్చేటువంటి స్థలం కనుక ఆ స్థలానికి పేరు అశోకం అని పేరు. అక్కడ చాలా చెట్లు వేసి ఉన్నాయి కనుక అది అశోక వనం. ఆ చెట్లు కూడా ఒకే రకంగా ఉన్నాయి కనుక వాటికి అదే పేరు పెట్టారు. ఆ చెట్ల మధ్యలో అనుకోకుండా సింసుకము అనేటువంటి మరొక వృక్షం. ఆ వృక్షం కింద ఉన్నది సీతాది. అశోక వృక్షం కింద కూర్చోలేదు ఆవిడ, అశోక వనంలో ఉంది సింసుకా వృక్షం. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఒక్కసారి ఇది పెరిగి వెతుకుదామనుకుంటే అది కనబడింది. అరే ఈ స్థలం నేను వెతికినట్లేదే అని అంతలోనే అశోక మలికా మధ్యే యదా పుష్పమయో గిరః సుమాని చిత్రాన్ని ససుజు కపినా తదా. అలా తిరిపార చూచాడు.
చూస్తే అక్కడ కూడా చాలా అత్యంత ఆనందకరమైనటువంటి పొలములు కనిపిస్తున్నాయి, దానిలో పక్షిగణాలు కనిపిస్తున్నాయి, దానిలో ఉన్నటువంటి పుష్పాలు కనిపిస్తున్నాయి. వీటన్ని చూసి ఆనందపడిపోయి చకచకా వనంలోకి ప్రవేశించాడు. ఒక చెట్టు ఉంది, ఆ చెట్టు పైకి ఎక్కేశాడు. అవేక్షమాణస్య దదర్శ ధర్మం సుపుష్పితే పర్ణగణే నిలీన. ఆకుల కూరులోకి చేరిపోయాడు. ఇక హనుమంతుడిని మనం గుర్తుపట్టలేం, చాలా చిన్న సూక్ష్మమైనటువంటి రూపం. అప్పటికే ఒక రూపంలో తగ్గాడు, ఇప్పుడు ఇంకొంచెం రూపం తగ్గాడు. ఎందుకని ఎవరు పట్టుకున్నా సరే బయటపడిపోతే వచ్చిన పనంతా వ్యర్థం. చాలా జాగ్రత్తగా రావాలి. ఎప్పుడు దొంగతనంకి వచ్చినటువంటి వాళ్ళు అందరికంటే కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. వాడు పండితుడు కాకపోయినా దొంగతనం చేసేటప్పుడు ఆరోగ్యంగా ఉండేట్టు వెళ్ళాలి. తప్పున్నవాడు వెళ్ళాడు అనుకోండి దొంగతనానికి, సరిగ్గా ఆశ్చర్యం తింటాడు అనుకోండి, దగ్గుంది అనుకోండి, వాడికి వరుసగా తగ్గడం ప్రారంభిస్తే ఏం చేస్తారు? అట్లాగా దొంగతనంకి వెళ్ళాలి అనుకుంటే మెడికల్ సర్టిఫికేట్ క్లీన్గా ఉండాలి. అట్లా హనుమంతుడు కనపడనటువంటి రూపంలాగా ఉండాలి. ఏదో అయి ఉంటుందిలే, మన పక్షి అయి ఉంటుంది మరొకటి అనుకుని వదిలేయాలి తప్ప అరే కొత్తగా కూడా వచ్చాడు లోకంది అది ఇది అనుకుంటే కష్టం. కనుక చాలా తెలివిగా చిన్నవాడైపోయి అర్ణగనే నిలీన, ఆకులలోంచి సందులోంచి అట్లా గుగుడులోంచి దాటుకుంటూ వెళ్ళిపోతున్నట్ట. అలా వెళ్ళి కొంచెం దూరం వెళ్ళేటప్పటికల్లా అక్కడ అశోక వనికాయాంతు తస్యాం వానరపుంగవ దదర్శ అవిదూరస్థం చైత్య ప్రాసాదముత్తమం. అక్కడ ఉన్నటువంటి వాతావరణం తీరు చూసేటప్పటికల్లా కొన్ని కారణాల చేత ఈ వనంలో సీతాదేవి ఖచ్చితంగా ఉండే ఉంటుంది. ఇంతకుముందులాగా రాక్షసులు లేరు, భయపెట్టేవాళ్ళు ఏం లేరు, చాలా చక్కగా ఉంది అని. అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి ఒక చెరువు, ఆ చెరువు యొక్క వాతావరణం ఇక్కడ సీతాదేవి వచ్చే అవకాశం తర్కయామాస సీతేతి కారణై ఉపాదిత. అనేక కారణాలతో ఇక్కడికి సీతాదేవి వస్తుందనే కాకుండా దూరంగా ఏదో చెట్టు కింద ఎవరో ఒక శోకమూర్తి పుట్టినట్టుగా కనిపిస్తే ఆవిడ సీతే అయి ఉండవచ్చును అని మనస్సులో నిశ్చయించుకున్నాడు. దుష్కరం కృతే రామ హీనో యనయా ప్రభు ధారయత్య ఆత్మనోదేహం నా దుఃఖేనా అవసీదతి. సరే అలా అనుకొని ఆ చెట్టు దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి చూస్తూ ఉన్నాడు. ఇందులో రావణాసుడు ప్రవేశించాడు, మాట్లాడాడు, చాలా హీనంగా మాట్లాడాడు. అతనికి తిరుగు సమాధానం చెప్పింది. తృణమంతరదకృత్వ ప్రత్యువాచ మహాయశ. ఆవిడ గడ్డిపోక అలా పెట్టి, రావణ నువ్వు కానీ నీ సంపదలు కానీ నీ ఫలం కానీ నీ యొక్క యశస్సు కానీ అంతా రాముని ముందు దిగదుడిపే, ఈ గడ్డితో సమానం. నువ్వేం మాట్లాడకు, నువ్వు గొప్ప బలవంతుడు అంటున్నావు. త్వం నీచ శశివత్, ఒక నికృష్టమైనటువంటి కుందేలాగా మా ఇంటి దగ్గర ప్రవేశించి మోసం చేసి నన్ను పట్టుకొచ్చి ఇవాళ నేను గొప్పవాడిని, నన్ను నీవు పెళ్లి చేసుకో, ఇక్కడే ఉండు, నీకు అది ఇస్తాను ఇది ఇస్తాను నేను అని అంటున్నావా? వాడు రాజ్యం భ్రష్టమైపోయేవాడు, ఏమి లేనివాడు నిన్నేం చేస్తాడని నా భర్త గురించి నా ముందే సులకనగా మాట్లాడుతున్నావే అని చెప్పింది. చెబితే బాగా మండిపోయినటువంటి ఆ రావణాసురుడు 2 నెలలు నీకు అవకాశం ఇస్తున్నా, ఊర్ధ్వం ద్వాభ్యాంతు మాసాభ్యాం, ఆ 2 నెలలు కనుక దాటినట్లయితే నిన్ను నేను సహించేది లేదు, చంపేస్తాను అని మరీ బెదిరించాడు. అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా కాపలాలుగా పెట్టాడు. సరే వాళ్ళందరూ ఆవిడ బుద్ధగించి, ఏమమ్మా నీకు బుద్ధిందా లేదా, మీ ఆయన నిన్ను రక్షిస్తాడా, వాడు ఉన్నారంటావా అసలు జీవించి అని అంటే, హీనోవా రాజ్య హీనోవా యోమే భర్త సమే గురువు, ఉన్నా లేకపోయినా ఆయనే నాకు భర్త, నా మనుషుడు ఎవ్వరూ కూడా నాకు భర్త కాడు. చరణేనాభిసవ్యేనా నిస్పృశేయం నిశాచరం రావణం కిం పునరహం అని అంటుంది. ఏమిటి ఆ రావణాసురునే? నేను మామూలుగా నా కాలి కోటితోనే పరపుతాను, అందులో ఈ నికృష్టమైనటువంటి రావణాసుడితో నేను ఉండడమా? ఏం మాట్లాడుతున్నారు రాక్షసులారా, నీకేం తెలుసునని అని పాపం ఆవిడ దైన్యంగా, ఎవరు దిక్కు లేకపోతే ఎవరితో చెప్పుకుంటారు? సీతాదేవికి వచ్చినటువంటి కష్టం అమ్ము, సుందరకాండ చదువుతుంటే ఏడుపు వచ్చేస్తుంది. దైన్యం ఉత్సృజ్యరోదితి, ఆకాశాన్ని చూసి కంటింబడి నీళ్ళు పెట్టుకుని దశరథ మహారాజు కోడలై ఉండి, జనక మహారాజు కూతున్నై ఉండి, సాక్షాత్తు రామచంద్రుడు ఒక గడ్డిపోత పట్టుకొని అలా వేస్తే బ్రహ్మాస్త్రంగా
మార్చగలిగే సామర్థ్యం కలిగినటువంటి ఆ రామచంద్రుడు శివధనస్సుని అవలీలగా ఎత్తి విరక్కొట్టినటువంటి మహానుభావుడు, ధూళిని స్త్రీగా మార్చినటువంటి మహానుభావుడు. అలాంటి ఆయన భార్యనై ఉండి నాకు ఏమిటి కర్మ, తెల్లవాళ్ళు వేస్తే అజాముఖి, అశ్వముఖి, గజపాది, అపాది అని ఒక్క రాక్షసులు ఎంత వికారంగా ఉంటారో చెప్పలేదు. వాళ్ళ తర్జనులు భర్జనుల మధ్య నిలవల్లాడిపోతూ ప్రతిరోజు వాళ్ళ ముఖాలు చూడాల్సి వస్తుంది. వాళ్ళందరూ ఎన్నో చెప్తున్నా సరే ఇవి నాకు కాదని తనకి సర్వాత్మన రామ మనస్మరంతి, ఆ రాముణ్ణే స్మరించేటువంటి ఆ తల్లి సీతామ తల్లి. ఇలా ఉండగా హనుమంతుడు అంతా చూచాడు, ఇక లాభం లేదు, నేను ప్రత్యక్షంగా వెళ్ళి మాట్లాడకపోతే కార్యమంతా వ్యర్థమైపోతుంది. ఈవిడ చూస్తుంటే ప్రాణాలు జగించడానికే సిద్ధమైంది. ఉత్కజ్జవేణి, తన మెడలో ఉన్నటువంటి తనకున్న జుట్టుని 2 పాయలు చేసి చుట్టుకొని ఇక ఆత్మాహుతి చేసుకుందాం అనుకున్నాడు. అలా అనుకుని పైకి చూసేటప్పటికల్లా పైన ఒక కోతి కనబడింది. అయ్యయ్యో ఇదేమిటిది, శాస్త్రగణై నిశుద్ధ, శాస్త్రములు చూడకూడదని ఏదైతే అంటుంటారో అలాంటిది నాకు ఈ రాత్రి కూడా కలలో ఈ కోతి కనబడటం ఏమిటి అనుకుందా. మళ్ళీ అనుకుంటుంది, నిద్రపోయే వారికి కళలు ఉంటాయి కానీ మెలుకున్నవాడు నాకు నిద్ర కనపడుతుంది, కళ కాదు ఇది, నిజంగానే కోతిని చూస్తున్నా నేను, అయ్యో ఎంత ఇది అని అనుకుంది. అలా చూడడానికి కారణం ఏమిటి అంటే ఆ పైన ఉన్నటువంటి కోతి ఉన్నట్టుండి రాజా దశరథో నామ ప్రజకుంజరవాదిమాన్ అని అంటూ రామాయణం పాడింది. అయ్యో ఈ లంకలో రామగానం కూడా నాకు అడిగా. రాముడి గురించి గానం చేశాడు హనుమంతుడు. ఆ గానానికి మూర్చిపోయే రాక్షసులందరూ. సరే మొత్తానికి ఆ హనుమంతుడు పాడినటువంటి ఆ రామగానానికి ఈవిడ ఆశ్చర్యపోయి పైకి చూసి ఏదో సామాన్యమైన పోతో ఇది నా కలో అనుకుంది. మళ్ళీ కొంతసేపటికి తేరుకొని తదైవాస్తు నాణ్యదా, ఇతను పలికినటువంటి మాటలు యథాప్రకారం అగుగాక. ఇతను ఏమైతే మాట్లాడుతున్నాడో రాముడు ఉన్నాడు, రాముడు హాయిగా ఉన్నాడు, క్షేమంగా ఉన్నాడు అని పలుకుతున్నాడో ఈ పలుకులన్నీ యథార్థమై నన్ను రక్షించుగాక. తతస్యా శ్రీమతీ బాల భక్తుర్జేహర్షితా అవోచత్ చిత్తత్యం భవేయం శరణం వహ. ఇలా అనుకునేదానికంటే ముందు మరొక్క ఘట్టం కూడా జరిగింది. అది త్రిజట స్వప్న వృత్తాంతం అని మనకి రామాయణంలో ప్రధానమైనటువంటి ఘట్టం. త్రిజట అనేటువంటి ఆవిడ రాబోయే రామాయణం చెప్పింది. జరిగినదేమో హనుమంతుడు చెప్పాడు, ఇప్పుడు జరుగుతున్నదేమో ఇది. కనుక సుందరకాండ అంటే సంపూర్ణమైన రామాయణం అని చెప్పుకోవడం. త్రిజట అనే ఆవిడ ఏం చేసింది, రావణాసురుడు యొక్క పతనం. వీళ్ళందరూ రాక్షసులారా, రావణాసురుడు రక్షిస్తారనుకుంటున్నారేమో, నేను రాక్షసునే, నాకు అద్భుతమైనటువంటి కళ వచ్చింది. రామచంద్రుడు వచ్చాడు, సీతతో కూడాడు, అద్భుతమైనటువంటి హంసల వాహనం ఎక్కాడు. ఆ తర్వాత ఆయన ఉత్తర దిశగా ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఆయన్ని పల్లకీ మోసేటువంటి సుందరాంగనులు ఉన్నారు. కనుక రామ పట్టాభిషేకం జరగబోతుంది. అలాగనే మనందరికీ దైవమైనటువంటి రావణాసురుడు ఒంటి నిండా నూనె పోసుకొని, నల్ల గుడ్డలు కట్టుకొని, చేతిలో కత్తి పట్టుకొని రక్తం ధారలు కారుతూ ఉండగా వికృతంగా ఉండడం నేను చూశాను. కనుక ఇక ఈ లంకకు వినాశనం తప్పదు. కనుక మీరందరూ సీతని ఆశ్రయించి శరణు పొందండి అని అంటే భవేయం శరణం వహ అని సీతాదేవి కూడా వాళ్ళందరికీ అభయం ఇచ్చింది అని చెప్తారు. ఇట్లా సీతాదేవి గురించి చెప్పినటువంటి త్రిజట వృత్తాంతంతో మనకి 30 సర్గలు పూర్తయ్యాయి. 8 లైన్లు చెప్పుకుంటే కాస్త పూర్తవుతుంది. సీతాదేవి ఆలోచన పరంపర ఇకమైనది. మైథిలి చింతయామాస స్వప్నో యమితి భావిని తాత్వం భవసి కళ్యాణి త్వం అనిందితలోచనే మహిషి భూమిపాలస్య రాజకన్యా అభివేతుత. అది హనుమంతుడు పైనుంచి కిందకి దిగాడు, నమస్కారం చేశాడు, చూచాడు. ఎంత చక్కటి దివ్యమైనటువంటి రూపం. ఈవిడ దేవలోకం నుంచి భూలోకంకి వచ్చినటువంటి దేవత, లేకపోతే మా రాముని యొక్క భార్య. ఈ రెండింటిలో ఎవరో ఒకటి చెప్తారు, ఏమమ్మా నీవు మా రాముని భార్యవి కాదు కాకపోతావా అనేదో అడిగాడు. అడిగితే ఆవిడ తలకాయ కిందకి వేసుకుంది. అమ్మ ఈవిడే ఆ సీత అని అనుకుని, అమ్మ నేను మీ క్షేమ సమాచారానికి
తెలుసుకోవడం కోసం పంపించినటువంటి రామదూతని మీ దాసుడను అని తనంతట తాను తెలుపుకున్నాడు హనుమంతుడు. సీతాదేవి ఆశ్చర్యంగా ఉంది. ఆయన అలాగా నువ్వు నిజంగా అక్కడి నుంచే వచ్చావా? వానరాణ నరాణాంచ కథమాసీత్ సమాగమ. నువ్వేమో వానరుల్లాగా ఉన్నావు, వాళ్ళేమో మనుషులు కదా. నీ భాష వేరు, వాళ్ళ భాష వేరు, నీ తిండి వేరు, వాళ్ళ తిండి వేరు, వాళ్ళతో వేరు. వాళ్ళకి మీకు అంత స్నేహం ఎలా కుదిరింది? మీరంతా ఏకమై ఉన్నారా ఇప్పుడు? నిన్ను పంపించారా అని అడిగితే అవునమ్మా అని అంటూ జరిగిన వృత్తాంతాన్ని మరొకసారి ఇక్కడ తెలియజేస్తాడు. కిష్కింధకాండ ఇక్కడ ప్రస్తావన చేసేస్తాడు. అభివాద్య మహాబాహు సత్వా కౌశలమబ్రవీత్ రామస్య సఖాదేవి సుగ్రీవో నామం వానర. అంతేకాక సుగ్రీవునితో జరిగినటువంటి వృత్తాంతమంతా కాగా చక్కగా చెప్పి వాళ్ళందరూ నీకు నమస్కారాలు చేస్తున్నారమ్మా, నీ రాక కోసం అందరూ ఎదురు చూస్తున్నారు, రామచంద్రస్వామి వస్తాడు అని చెబుతుంటే నన్ను మళ్ళీ మోసం చేసేట్టున్నావు. సయేవాయం హి రావణ. గతంలో నువ్వు దండకారణ్యంలో మోసంగా వచ్చినటువంటి రావణాసుడులాగానే అనిపిస్తున్నావు. ఇన్ని మాటలు మాట్లాడుతున్నావు, మాటి ముందు దగ్గరకు వస్తున్నావు అంటే అబ్బే అలా కాదమ్మా, ఏదో ప్రేమ దానగా అలా దగ్గరకు వస్తున్నాను అంతేగాని నన్ను అన్యంగా తలతవద్దు అని రాధేయపడ్డాడు. అలాగా అయితే నువ్వు రాముడిని చూసావా? రాముడి దగ్గరనే ఉన్నావా? అయితే ఎలా ఉంటాడు చెప్పు అంటే రాముడి గురించి వర్ణిస్తాడు. సామాన్యంగా పురుష వర్ణనం అనేది లేదు కావ్యాల్లో. 2 అర్జునుడిని వర్ణించారు విజయ విలాసం అనేటువంటి ఒక కావ్యం. రాముడిని వర్ణించింది ఇక్కడే. కృష్ణుడిని ఎంత వర్ణించినా తక్కువే రాముడి ముందు. అంత గొప్పగా ఉంటుంది రామవర్ణనం. హనుమంతుడు అతని యొక్క రూపురేఖలు ఎన్ని మడతలు ఉంటాయో, కాళ్ళ రేఖలు ఎలా ఉన్నాయో, ముక్కుతీరు ఎలా ఉందో, కళ్ళు కర్ణములు అన్నిటినీ కూడా చాలా విశాలంగా విపులంగా శ్రీరాఘవం దశరథాత్మజం అప్రమేయం అని పాడుకుంటూ మనం ఎంతో ఆనందపడిపోతాం. దాన్ని అద్భుతంగా చాలా శ్లోకాల్లో తెలియజేస్తాడు. అదంతా కూడా కంటికి ఎదురకుండా రామ సాక్షాత్కారం కలిగిపోయింది. రాముడు రావక్కర్లా, నామం చెప్తే చాలు, రాముడు ఉన్నట్టే లెక్క. అయ్యో మేము భద్రాచలం వెళ్ళలేదు, అయోధ్య వెళ్ళలేదు అక్కర్లా, మీ ఇంట్లో మీ రాముడు ముందు ఉంటే చాలు, వాళ్ళే మీకు దర్శనమిస్తారు. అంత గొప్పగా చెప్పాడు హనుమంతుడు. దక్షిణాది అనుక్రాంత తన్మార్గ విదేశినా. అలా నిజమమ్మా, నిన్ను వెతకడం కోసమని మా మంత్రి గారు సుగ్రీవుడు వారు రాజుల వారు అన్ని చోట్లకి వానరులను పంపిస్తే దక్షిణ దిక్కులోకి మేము వచ్చాం, దానిలో నన్ను మాత్రమే ఇక్కడికి పంపించారు. మళ్ళీ నీ కష్టాలన్నీ ఇక తొలగిపోయాయి. వానరోహం మహాభాగే దూతో రామస్య ధీమత రామనామాంకితం చేదం పశ్య దేవి అంగుళీయకం. తల్లి ఇదిగో అంగుళం. అంగుళీయకం అంటే ఉంగరం. సీతారాముడు జరిగి చేతికి మాత్రం ఉంగరాలు ఉన్నాయి. అన్ని ఆభరణాలు చేసినా దానికి చెప్పాలంటే రాముడికి లేదు, రాముడు ధరించకూడదు, లేదు, ఇద్దరికి లేవు. కాకపోతే వీళ్ళు ఆడుకుంటూ ఉంటారు పంజాలు. ఆడుకున్న సమయంలో సీతాదేవి ఉంగరం పెట్టింది. ఏమండి ఇదిగో ఉంగరం అని. సీతాదేవి దగ్గర ఉండేటువంటి ఉంగరం మీద ఏం రాసి ఉంటుంది? రామ అని రాసి ఉంటుంది. ఒకవేళ రాముడి దగ్గర కనుక ఉంగరం ఉంటే దాని మీద ఏముండాలి? సీత అని ఉండాలి. ఆయన దగ్గర ఉండే అవకాశం ఇప్పుడు లేదు కాబట్టి అన్నీ ఇప్పుడు జటి ముండి అన్నట్టుగా అన్నీ వదిలేసేటువంటి వాడు. కాకపోతే ఎప్పుడైతే సీతాదేవి అక్కడ పెట్టిందో ఆ తర్వాత అంతలోనే అక్కడికి ఒక జింక వచ్చింది, మాయా జింక. ఏమండి జింక 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 ఈ ఉంగరం మర్చిపోయింది. జింకను చూపించింది. జింక వెంబడికి ఆయన వెళ్ళిపోయాడు. అంతకుముందు ఆ కింద పెట్టిన ఉంగరాన్ని ఆయన చేతి తగిలించుకొని ఆడుతున్నాడు. తిరిగి ఇచ్చేయాలి అని ఆయన ఉన్నప్పటికీ కూడా అక్కడ అవకాశం లేదు. ఆ వెళ్ళిన వాడు వెళ్ళాడు, ఈ లోపల రావణాసుడు వచ్చాడు, ఆవిడ పట్టుకెళ్ళిపోయాడు. కాబట్టి ఆవిడ చేతికి ఆ ఉంగరంతో పని మీద వచ్చింది. ఇప్పుడు ఆ ఉంగరం ఎవరి దగ్గర ఉంది? రాముడి దగ్గర ఉంది. కనుక ఆ రాముడు ఇంతకాలం తన దగ్గర తన పేరే చూసుకుంటూ కూర్చున్నాడు. ఇప్పుడు ఈయన అక్కడికి పంపించాలి. రామనామమే రామమంత్రం. ఆ రామమంత్రం ఎక్కడికి వెళ్ళాలి? పరితపించే జీవుడి దగ్గరికి వెళ్ళాలి. జీవుడి దగ్గరికి వెళ్ళే మంత్రం ఎలా వెళ్ళాలి? టేబుల్ కార్డులో, ఫేస్బుక్లో, వాట్సాప్లో కాదు, ఖచ్చితంగా ఆచార్యుని ద్వారానే మంత్రం వస్తేనే వచ్చినట్టు తప్ప
అబ్బే అష్టాక్షరం ఇంత తేలిక, ఒక్కసారి నొక్కెదులు చాలు 24 hours నాన్ స్టాప్గా వస్తాయి గాయత్రి మంత్రం. అలా కాదు కనుక ఆ ఉంగరం ఇప్పుడు ఏం చేశాడు ఈయన, హనుమంతుడి చేతికిచ్చి ఇది నీవు సీతాదేవి అంటే ఆ హనుమంతుడి ద్వారా వచ్చేటువంటి మంత్రపూతం లాంటి ఆ నామాన్ని తాను ధరించి ప్రాణాలు ధరించింది. దీనికంతటికీ కారణం ఒక ఉంగరం. అది అందువల్లనే వానరోహం మహాభాగే దూత రామశ్రీమత రామనామ అంకితం చేదం స్వస్య దేవి అంగుళీయకం అని ఆవిడ చేతికి అందించాడు. ఆవిడ ఇచ్చేటప్పటికల్లా ఆవిడ ఆనందించింది, కళ్ళకద్దుకుంది, ఎంత ఒకసారి తన్మయం అయిపోయింది, హృదయం కద్దుకుంది. ఇత్యుక్త ప్రదదౌతస్యై సీతాయై వహరోత్తమ, అది కరభూషణం అనే పదం పెట్టాడు, అంగుళీయకం అని అనలేదు. వాల్మీకి మహర్షి చేతిలో ఉన్నటువంటి సంపాదన చేతిలో ఉండాలి. వాడి ప్రాణాలు వీడి చేతిలో ఉన్నాయి, రోయం వీడి చేతిలో ఉంటాయా, కర విభూషణం అంటుంది ఆవిడ. అది చూసి ఆయన సామాన్యుడు కాదు, ఇది నిజమే, ఈ ఉంగరం ఆయన ఇచ్చిందే అని అంటూ విక్రాంతత్వం సమర్థత్వం ప్రాజ్ఞత్వం వానరోత్తమ, చాలా గంభీరమైనటువంటి ధైర్యం కలిగినటువంటి వాడివి, సామర్థ్యం కలిగినటువంటి వాడివి, ప్రాజ్ఞుడైనటువంటి వాడివి వానరోత్తమ. ఉత్తమమైనటువంటి వానరహ అంటే వానరం అంటే ఏదో కోతి అనుకునేవు, నువ్వు మనిషివి కాదు, దేవతా సమానమైనటువంటి వాడివి. వానరహ సామాన్యమైనటువంటి వాడివి కావు అని చెప్పడం కోసమని ఈ 4 గుణములని సీతాదేవి ఆయనకి ఇచ్చినటువంటి టైటిల్స్. హనుమంతుడు గొప్పవాడు అని చెప్పడానికి ఏం గుర్తు అంటే ఈ శ్లోకం. ఆయన విక్రాంతత్వం సమర్థత్వం ప్రాజ్ఞత్వం వానరోత్తమ అని అనడమే అది గొప్పదనమాట. సరే, మొత్తానికి ఆ ఉంగరాన్ని అది ఇచ్చిన తర్వాత ఆవిడ ఆనందపడి హనుమంతుడిని మెచ్చుకొని నైవ దంశాన్ నమసకాన్ నకీర్తాన్న సరిశృపాన్ రాఘవో అపనయేద్గాత్రాన్ తద్గతేన అంతరాత్మన. అడగలేక అడిగింది ఆవిడ, మా వారు నాకు ఏమైనా ప్రేమ ఉన్నారా, నన్ను తలుచుకుంటూ ఉంటారా ఎప్పుడైనా, ఎలా ఉన్నారు ఏమిటి, ఉన్నంతకాలం మేము చాలా ప్రేమగా ఉన్నాం, రాత్రి పగలకి తేడా లేకుండా కిమపి మందాసక్తి చేస్తూ అవిరడ కపోర జల్పితో రక్రమేణ అసితిల కథయామ రాత్రి ఏవం విరంశి. రాత్రి పగలు అనిగా తేడా తెలియకుండా ఎంత ప్రేమగా ఉన్నాం. అది చలికాలమా ఎండాకాలమా వానాకాలమా, మేము అడవిలో ఉన్నామా కింద ముళ్ళున్నాయా ఎప్పుడు చూసుకోవాలా. తాను కోరుకున్నటువంటి భార్య పక్కన ఉంటే బృందావనం లాంటి వేరే స్థలములు ఏరనోయ్ పాట ఉంటుంది, ప్రేమించిన సతి పక్కన ఉండగా వేరే ఏరనోయ్ అని అన్నట్టు ఏమీ అక్కర్లేదు. అంత సీతారాముల వంటి ప్రేమ ఎక్కడా ఉండదట. అలాంటి ప్రేమ స్వరూపులైనటువంటి ఇది నిజమేనా, అవన్నీ కరిగిపోయాయా, ఎంతో సమర్థుడైనటువంటి నా భర్త నన్ను తలుస్తున్నాడా లేదా అన్నదానికి హనుమంతుడు చెప్తున్నాడు, అమ్మా నీ మీద చింత చేత స్వామి భుజించడం లేదు, ఏమీ ఆగవలసిన పదార్థములు తీసుకోవడం లేదు. నైవ దంశాన్ న మసకాన్ న కీటాన్ న సరీసృపాన్ రాఘవ అపనయేత్ గాత్రాత్. తన ఒంటి మీద దోమలు కుడుతున్నా, ఈగలు వాడుతున్నా, గొంగళి పురుగులు పాకుతున్నా సరే ఆయన చూసుకోవటల్లా. మాటి ముందు సీతేతి మధురాంవాణి, మాటి ముందు సీత అని అంటూ వ్యాహారం ప్రతిపుచ్చతే ఉలిక్కి పడుతూ ఉంటాడు. ఒక్కసారి ఏం చూసినా సరే సిద్ధమైతే చాలు, రేపు సీతాదేవి లోపల ఉందా అని అనుకుంటాడు. ఎక్కడైనా పద్మం కనిపిస్తే, పద్మం వికసించిన రేకులను చూసి లక్ష్మణుడిని పిలిచి, లక్ష్మణ ఆ రేకులు ఎలా ఉన్నాయి చూడు, నీ వదిన గారి కళ్ళులాగా లేవు. అంత బ్రహ్మాండమైనటువంటి భావనలో వెళ్ళిపోతున్నాడు. అనిద్ర సతతం రామ, ఎక్కడ నిద్రమ్మ ఆవిడ నిద్రపోవడమే లేదు అని అంటూ చెప్పుకుంటే సీతాదేవి చాలా నొచ్చుకుంది. నేను మా ఆయన గురించి ఎంత శంకించాను, నన్ను పట్టించుకుంటున్నాడో లేదో అని. ఇప్పుడు ఆవిడ దేనికోసం బాధపడుతోంది, రాముడు బాధపడుతున్నాడనేటువంటి బాధమే తప్ప తాను దూరమైపోయానో రావణాసుడి దగ్గర ఉన్నానో అని భావము కాకుండా కేవలము రాముడు బాధపడుతున్నాడు, నన్ను అనుకుని నేను క్షేమంగా ఆయన చూసుకోవలసినటువంటి దాన్ని, నా కర్మ నా దురదృష్టం ఆయనకి దూరమైపోయి నేను ఇక్కడ ఉన్నాను. కాలోహి
దురతిక్రమ. కాలం అనేటువంటి దాన్ని ఎవ్వరూ తప్పించలేరంటారే, అది నా పాలిటి శాపమై ఇక్కడ నన్ను దూరంగా రామునికి దూరం చేసి ఇలా బతికింపజేస్తోంది అని అంటూ 36వ సర్గ. సారామ సంకీర్తన వీత శోక రామస్య శోకేన సమాన శోక శరన్ముఖే సాంబుదశేషచంద్ర నిషేవ వైదేహ సుతా బభూవ అనంటూ శ్రీరాముని యొక్క గుణ సంకీర్తన శ్రవణ ప్రభావముతో వైదేహి శోకం తొలగిపోయింది. కానీ శ్రీరాముడు శోకమగ్నుడై అనే ఉన్నారనే విషయాలు విని ఆమె శోకమగ్నమై ఇలా అయింది అని శోకం యొక్క భావం. శరత్కాలంలో మేఘాలు తిప్పబడితే చంద్రుడు ప్రకాశించడు, మేఘములు తొలగిపోతే పూర్ణచంద్రుడై ఆహ్లాదంగా ఎలా ఉంటాడో ఈనాటి రామ సంకీర్తనం వల్ల సీతాదేవి శరత్కాల చంద్రులాగా వెలిగిపోతుంది అని అమ్మవారి దర్శనాన్ని మనందరం ఒకసారి మనస్ఫూర్తిగా సేవించుకుంటూ నాకింతటి భాగ్యాన్ని కలిగించినటువంటి పరామర్శం గారికి వారి కుటుంబానికి ఆ శ్రీరామ రక్ష ఉండాలని 108 సార్లు చదివారు అనే ఒక్క మాట విని ఎలాగైనా ఈ శుభ సందర్భంలో వెళ్ళాలి నిశ్చయించుకున్నాను. రాముడు అవకాశం కల్పించాడు, ఆలస్యమైంది, అందరూ మన్నించాలి. రామపానం నాకు రామనామం చదువుతుంటే ఇక ఆకలి ఉండకూడదు, దాహం ఉండకూడదు. కొంచెం మీ అందరికీ సమయం మించిపోయేట్లయితే ఒక్కసారి క్షమాపణ చెప్పుకుంటూ జై శ్రీరామ్. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు. కావేరీ వర్ధతాం కాలే కాలే వృషణవాదవః శ్రీరంగనాథో జయతు శ్రీరంగశ్రీష్టబద్ధతాం. స్థానిక క్షేత్రాధిపతి అయినటువంటి బాసర అమ్మవారికి కూడా మరొకసారి సభాముఖంగా దాదోహంతో జై శ్రీమన్నారాయణ. జయ శ్రీమన్నారాయణ. ఒక్కసారి మీ అందరి కరతాళ ధరులతో స్వామివారికి తెలియజేస్తున్నాం. చాలా అద్భుతమైన ప్రసంగం. సుందరకాండ ఒక శ్లోకం చెప్పడానికి కనీసం ఒక అరగంట పైన కావాలి. అటువంటిది గంటన్నరలో 36 సర్గలు అంటే చాలా కష్టమైన పని. కానీ పెద్దలు కాబట్టి దాన్ని ఒక విహంగ వీక్షణంగా మనకు అందించారు. వారి యొక్క ప్రవచన మాధుర్యం గురించి 2 నిమిషాలు కడుగోపచార్య స్వామి వారు మాట్లాడే ముందు స్వామివారి గురించి 2 నిమిషాలు మీకు తెలియని విషయాలు మీకు చెప్తారు దాసుడు. స్వామివారు ప్లస్ వారి అన్నయ్య గారు ఎంటీ ఆళ్వారు గారు తిరుమలలో వేదాభ్యాసం చేశారు ఇద్దరు. సో వారిద్దరికి చిన్న ఆళ్వారు పెద్ద ఆళ్వారు అని పేరు. చాలా చక్కగా అది వీరి రూమ్కి మధ్యలో చిరంజీవి స్వామి వారు ఆశ్రమం తీసుకోక ముందు, సన్యాసత్వం తీసుకోక ముందు వచ్చేవారు అనమాట. అలా వారికి ఫ్రెండ్షిప్ కూడా ఉంది. వారు అలా సైకిల్ మీద తిరుపతి నగరం మొత్తం కూడా తిరిగారు చిరంజీవి స్వామి వారు వీరు. అలా మీ రూమ్కి ఒకసారి వచ్చినప్పుడు వారి రూమ్లో యమక రత్నాకరణ గ్రంథం ఉంది. ఆ గ్రంథం వీళ్ళకి ఒకటే కాపీ ఉంది. ఆ స్వామివారు చూసి ఇది నాకు కావాలి అన్నారు. సరే మా దగ్గర ఒకటే ఉంది, మీరు తీసుకుని వెళ్ళండి అని ఇచ్చారు. ఆ తర్వాత వెళుతూ నాకు పలానా సమయంలో ఉపనయనం ఉంది, మీకు ఉత్తరం రాస్తారు, మీరు తప్పకుండా రావాలని తెలియజేసుకోవాలని తప్పకుండా గుర్తుపెట్టుకుని ఉత్తరం రాసి మరి మీరందరూ మళ్ళీ ఆ కార్యక్రమానికి వెళ్ళారు. ఇప్పటికీ స్వామివారికి మీరంటే ఎంతో ప్రీతి. అలా సిరియ తిరువడి పిరియ తిరువడి లాగా ఎంటీ ఆళ్వార్ స్వామి వారు, కులశేఖర ఆళ్వార్ స్వామి వారు తిరువేంకటమణయానికి సేవ చేస్తున్నారు, భాగవత సేవలో ఉన్నారు, పెద్ద దృష్టిలో ఉన్నారు. ఇలా మనందరినీ కూడా అనుగ్రహించడానికి ఇప్పటికీ కూడా కృషి చేస్తున్నారు. వారికి మన కుమార్ దాసోహం తెలియజేస్తూ ఇప్పుడు వారికి పాద పూజ సన్మానం ఉంటుంది. దాని ముందు 2 నిమిషాలు కడుగోపచార్య స్వామి మాట్లాడతారు. చాలా సంతోషకరమైన అంశం. నేను ఇప్పుడు ఏం మాట్లాడడం అంటే మనందరి లాభం గురించి మాట్లాడబోతున్నా. శృణ్వన్ రామాయణం భక్త్యా యఃపాదం పదమేవ. భక్తితో రామాయణం మొత్తం వినకపోయినా, కాండ వినకపోయినా, ఒక పాదం విన్నా, పదం విన్నా మనకు మేలు కలుగుతుంది. కానీ మనం 36 సర్గలు విన్నాం కాబట్టి మనందరికీ తప్పనిసరిగా మేలు కలిగి తీరుతుంది. ఇదొక అంశం. ఏదైనా బెనిఫిట్ ఉంటే కదా, ఏదో నాకేంటి అనే సినిమాలో ఉన్నట్టు ప్రయోజనం అనుద్దించే ప్రయోజనమే. మీకు ఇంకో రహస్యం ఏంటంటే పట్టాభిషేక సర్గలో చివరిలో సుమారు 7-8 సార్లు 10 సార్లు వింటే ఈ ఫలితం, వింటే ఈ ఫలితం, వింటే ఈ ఫలితం ఉంది, చదివితే ఈ ఫలితం అని మాత్రం 2 సార్లు ఉంది. 108 సార్లు చదివినటువంటి సుందరకాండ చదివిన పదాంకుశాచార్య గారికి వచ్చే ఫలితం కన్నా మనందరి ఫలితం ఎక్కువ అని పట్టాభిషేక సర్గలు చెప్పబడింది. కాబట్టి మనందరికీ వినిపిస్తూ వారు కూడా విన్నారు. ఇన్నిసార్లు చదివిన ఫలితం ఏంటంటే ఈ పెద్దల దగ్గర నుంచి వినడం అనేది
పెద్ద ఫలితం. ఇంకొక మాట ఏంటంటే చిన్న అంశాన్ని పెద్దగా చెప్పొచ్చు కానీ పెద్ద అంశాన్ని చిన్నగా చెప్పడం చాలా కష్టం, చాలా కష్టం. ఆ కష్టం సముద్రాన్ని దాటడం ఎంత కష్టమో వారు 36 సర్గాలు ప్రవచనం చేయడం కూడా అలాంటి కష్టమే. ఆ కష్టం సమర్థవంతంగా వారు నిర్వహించారు. కొండను అద్దంలో చూపించినట్లు. పూర్వం ఒకసారి కౌశల్యమ్మ చందమామ గురించి చెప్తుంటే ఈ రాముడు పిల్లగాడు ఎక్కువ అల్లరి చేయలేదు, కృష్ణుడు మొత్తం అల్లరే, ఈయన అల్లరి చేయలేదు కానీ నాకు ఆ చందమామ కాదన్నాడు. వా అమ్మ అనవసరంగా చూపించాను అనుకుని ఆ చందమామని అద్దంలో చూపించినట్లు కౌశల్యమ్మ రామచంద్రునికి చందమామ అద్దంలో చూపించినట్లు 36 సర్గల సారాంశాన్ని మనకు చూపించారు. ఇంకొక అంశం ఏంటంటే ఈ ప్రవచనం చెప్పడానికి ఎవరు అర్హులు అంటే కులశేఖరాలు వారు గారి అర్హులు. ఎందుకు వారు మీకు సంభావన ఇస్తారా ఎందుకలా చెప్తున్నారంటే పూర్వము ఆలువార్లలో కులశేఖరాలు వారు రోజు రామాయణం వినేవారు. రోజు వినేవారంటే వింటే ఇంత సంభవాన్ని అంటే వినడం కాదు, లీనమై వినేవారు. ఆ రామాయణ కాలక్షేపం పెద్దలు చేస్తుంటే వీళ్ళు వింటూ అదేంటి రామచంద్ర స్వామి ఒక్కరు యుద్ధాన్ని పోవడమా, 14,000 మంది అటువైపా, అదే పద్ధతి, సైన్యం సిద్ధం చేయండి, నేను కూడా వెళ్ళి రాముడి పక్షంలో యుద్ధం చేసి రాముడిని గెలిపిస్తానని ప్రవచనం వింటున్న కులశేఖరాలు వారు రాముడికి సహాయంగా యుద్ధానికి సిద్ధపడ్డారంటే అంత లీనమై విన్నారు. అంటే అప్పటి కులశేఖరులకు రామాయణ ప్రీతి లాగా ఇప్పటి కులశేఖరాలు వారికి రామాయణ ప్రీతి, వారికి ప్రీతి కలగడమే కాక మనందరికీ ప్రీతి కలిగేట్టుగా చెప్పి రసరమ్యంగా ఆవిష్కరించినారు. వారికి మనందరి పక్షాన శాస్త్రాంగ దండవత్ ప్రణామాలు. జై శ్రీరామ్. అలాగే ఇప్పుడు స్వామివారికి పాదపూజ సంపన్నం అయిపోయిన తర్వాత మనకు తీర్థప్రసాద గోష్ఠి సాపాట్లు, వాటి పైన సాయంత్రం పూట 2 ముఖ్యమైన కార్యక్రమాలు ఉన్నాయి. ఒకటి శనగోపాచార్య స్వామి వారి ఉపన్యాసం, వాళ్ళ ప్రవచనం ఉంటుంది. అటుపైన ఎదుర్కోలు ఉత్సవం ఉంది. అది చాలా అందంగా సరదాగా అందరం కలిసి చేసుకున్నాం. అది చక్కగా తత్వ నిరూపణగా, అంటే ఏదో సినిమాల్లో లాగా డైలాగ్ కొట్టుకుంటూ వీరు ఎక్కువ వారి అట్లాగా ఎవరి గొప్పతనం ఏమిటి, శాస్త్రాలు ఎలా ఉంది, ఆ రకంగా చదువుతుంది ఎదుర్కోలు ఉత్సవం. అందులో మనందరం కూడా భాగస్వామ్యం అవుదాం. సుమారు సాయంత్రం 5:30, 6 గంటల మధ్యలో మళ్ళీ ప్రవచన మండపంలో మనందరం కలవబోతున్నాం. ఒకసారి ఇప్పుడు ప్రవచనం చెప్పేవారికి ఒక మైనస్ పాయింట్, ఆకలి ముందు బుభుక్షితం నా ప్రతివాది కించిత ఆకలి ముందు చెప్తే అదొక మైనస్ పాయింట్ వారికైతే. నాకేదైనా ప్లస్ పాయింట్ ఉండాలి, నాకు మైనస్ పాయింట్ ఉంది. ఏంటంటే అందరు సాపాటు అయినాక నిద్రపోయిన తర్వాత ఎప్పుడు ఎవరు లేస్తారో తెలియదు, ఎప్పుడు లేస్తారో తెలియదు, ఎప్పుడు వస్తారో తెలియదు, అసలు వస్తారో రారో తెలియదు. ఈ వస్తారో రారో ప్రవచనం భయం నాదైతే ఈ ఆకలి ప్రవచనం అంటే మా ఇద్దరికి టెన్షన్ ఉన్నది, ఇద్దరం బయటపడాలి. చేసి ఉన్నారు.
బాబాయ్ కప్పగించాలి. అట్లా